గ్రహణం ఈసారి కుంభరాశిలో పడుతుంది. ఈ గంటన్నర సమయం ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు ఇస్తుందో ఉంటుంది. కన్సల్టెంట్ అండ్ ట్రైనర్ అని చెప్పాను కదా, సో ఎలాంటి వాళ్ళకి నేర్పిస్తారు? అద్వేషి నిత్య సంతోషి గణితాగమ పారగ. ఒక గురువు శిష్యుని ఎంచుకునేటప్పుడు వాడు ఎవరిని భయపెట్టకూడదు. మీ ప్రకారం జాతకం అంటే ఏంటి? హస్త సాముద్రికం చేయి చూసి చెప్తారు, ముఖ సాముద్రికం చూసి చెప్తారు, ప్రశ్న బట్టి చెప్తారు. అసలు నేను ఎందుకు పుట్టాను, నా లైఫ్ అసలు ఎందుకు నేను జన్మనెత్తానని, వాళ్ళ జన్మ ఎలాగ ముందుకు వెళ్ళాలి. గ్రహణాలు కొన్ని సమయాల్లో నెగటివ్ ఎనర్జీస్కి ఎక్కువ శక్తి ఉంటుంది. నీకు నెగటివ్ ఎనర్జీ ఏది కూడా పట్టకుండా నీ లైఫ్ బాగుండడానికి సూచించినటువంటి ఒక మార్గం ఈ గ్రహణ సమయంలో సాధన. కామాక్ష టెంపుల్, ఆ టెంపుల్ లోని ఋతుస్రావం అనేది జరుగుతూ ఉంటుంది. అమ్మవారిని పూజిస్తారు. అక్కడ అబ్బాయిలు వెళ్ళకూడదు అని అంటారు. పీరియడ్స్ ఉన్నప్పుడు గుడికి వెళ్ళకూడదు, దేవుణ్ణి పూజించకూడదు. దానికి సమ్ రీజన్స్ ఉన్నాయి. వామాచారము, కౌలాచారము, దక్షిణాచారము అంటారు. 3 ఆచారాలు ఉంటాయి. 99% ఆఫ్ పూజలు ఎందుకు ఫెయిల్యూర్ అవుతాయి, ఎందుకు ఫలించవు అంటే పూజ అనేటువంటిది మనిషికి సంబంధించింది కాదు. గుర్తు తినకుండా చెయ్యాలి అని ఏ దేవుడు ఎక్కడ రాసి లేదు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకి నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఏం తినకుండా కూర్చుంటారు పీటల మీద. మీరు మనసు పెట్టగలరు, నిద్ర వస్తుంటే మగతగా ఉంటే. నిజంగానే దేవుడు కనిపిస్తారా? సీరియస్ గా ఉన్నవాడు లవ్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు, లేకపోతే అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు. ఇక్కడ సీరియస్ అనేది ఫస్ట్ ఉండాలి. సీరియస్నెస్ అనేది లేకపోవడం వల్ల ఈ పూర్వజన్మ అన్నది చాలా మందికి డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. నాకు ఒకవేళ కల్లో పాము కనిపిస్తే శివుడి గుడికి వెళ్ళి ఒకసారి పాలు పోసి, లింగానికి పాలు పోసి దండం పెట్టుకో అమ్మా అని అంటే ఏంటి అది అసలు ఆ డ్రీమ్స్ మీద ఏంటి? ఇదే సేమ్ సీన్ ఇంతకుముందు ఎప్పుడో జరిగినట్టు నాకు ఆలోచన అంటారు. యాదేవి సర్వభూతేషు స్వప్న రూపేణ సంస్థ. అమ్మవారు నీకు ఇచ్చేటువంటి స్పష్టమైన ఒక సంకేతం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు విజువల్ పాడ్కాస్ట్. నేను మీ అంజలి. సో బేసిక్గా ఈ మధ్యకాలంలో ఎవరు ఏం నమ్ముతున్నారో లేదో తెలియదు, కానీ ఇటుపక్క ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఆర్ఎల్స్ స్వతహాగా మనం వెళ్తే ఒకవేళ వాళ్ళు ఏదైనా మనల్ని చూసో, మన చేతులు చూసో, మనం పుట్టిన డేట్ తిథిని బట్టి చెప్తే నమ్ముతూ ఉంటాను అనమాట. దాన్నే చాలామంది జాతకం అంటుంటారు. మన జీవితంలో జాతకం ఎంత ఇంపార్టెంటో, మనం ఒక ఇల్లు కట్టుకుంటే దానికి వాస్తు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ రెండిటి మీద మంచి అవగాహన కలిగిన ఒకరు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో ద మోస్ట్ వెరీ ఫేమస్ ఆస్ట్రాలజర్ అండ్ అలాగే వాస్తు కన్సల్టెంట్ అండ్ ట్రైనర్ ఈరోజు మనతో పాటు ఉన్నారు, నానాజీ పట్నాయక్ గారు. ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. సార్, అంటే లైక్ నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు అంటే కన్సల్టెంట్ అండ్ ట్రైనర్ అని చెప్పాను కదా, సో ఎలాంటి వాళ్ళకి నేర్పిస్తారండి జాతకం అనేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ, శాస్త్రంలో ఒక లైన్ ఉంది, అద్వేషి నిత్య సంతోషి గణితాగమ పారగ. అంటే ఆస్ట్రాలజర్కి ఉన్నటువంటి ఫస్ట్ లక్షణం ఏమిటి అంటే అద్వేషం ఉండకూడదు ఎవరి మీద కూడా. నిత్యం సంతోషంగా ఉండాలి, క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేయగలగాలి, ఒక లెక్క అంచనా కట్టడం చాలా కట్టాలి. నేర్పించడం అంటే లక్షణాలు ఉండాలి. ఒక గురువు శిష్యుడిని ఎంచుకునేటప్పుడు మొట్టమొదటి లక్షణం ఉండవలసింది ఏమిటంటే శిష్యుడికి వాడు ఎవరిని భయపెట్టకూడదు. అంటే అలా కాదు, ఇప్పుడు శాస్త్రం నేర్చేసుకున్నాడు. పాస్ట్ ప్రిడిక్షన్స్ 2-3 చెప్పాడు. అవునండి కరెక్టే అయింది అన్నాక నువ్వు రేపు పొద్దున్న ఒక 1 నెల రోజుల్లో ఈ పూజ చేయించుకోకపోతే చచ్చిపోతావు అని చెప్తే వాడు అప్పో చేసి వీడికి ఇస్తాడు డబ్బులు. అప్పుడు పరిస్థితి ఏమిటి? కాబట్టి అలాంటి తత్వం ఉన్న వ్యక్తికి 10 కోట్లు కాదు కదా 100 కోట్లు ఇచ్చినా నేర్పకూడదు. అంటే బేసికల్గా అది జాతకంలో తెలిసిపోతుంది. ఆ వ్యక్తి ఏమిటి అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది, ఇంకా అందులో డౌట్ లేదు. ఇప్పటి వరకు ఎంతమందికి మీరు జాతకాలు కావచ్చు, వాస్తు కావచ్చు నేర్పించుంటారు? చాలా మంది నేర్పించాను, లెక్క పెట్టుకోలేదు. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్స్, మరి ఇలా వేలని చెప్పలేను కానీ 100 మందికి అయితే నేర్పించాను. ఓకే. అండ్ అంటే లైక్ మన పుట్టుక మనం ముందు ఏం జరుగుతామని ఫస్ట్ ఒక బిడ్డ పుట్టిన వెంటనే పేరెంట్స్ వెళ్ళి చూపించేది టైమ్, డేట్, తిథి, పుట్టిన ప్లేస్ ని బట్టి జాతకం ఉంటుంది అంటారు. మీ ప్రకారం జాతకం అంటే ఏంటి, ఎలా నిర్ణయిస్తారు జాతకాన్ని? మేము చూసే పద్ధతి ఏంటంటే రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి హస్త సాముద్రికం చేయి చూసి చెప్తారు, ముఖ సాముద్రికం చూసి చెప్తారు, ప్రశ్న బట్టి చెప్తారు. నేను చూసేది మాత్రం స్పెసిఫిక్గా డేటు, టైము, ప్లేస్ ఉండాలి. అండ్ అవి లేని వాళ్ళకి ప్రశ్నపరంగా కూడా చెప్తాను. అంటే ప్రశ్న అంటే ఆ సమయంకి వచ్చిన సమయం వ్యక్తికి జెన్యూన్గా వాళ్ళ గురించి తెలుసుకోవాలి అనేది ఉండాలి. అసలు జ్యోతిషాస్త్రం ఎందుకు ఉంది అంటే వాళ్ళు పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ వల్ల నేను ఏది అనుభవిస్తున్నానో, నేను ఆ కర్మ నుంచి బయటపడడానికి ఏం చేయాలి, అసలు నేను ఎందుకు పుట్టాను, నా లైఫ్ అసలు ఎందుకు నేను జన్మనెత్తాను అనే ఒక స్పెసిఫిక్గా ఆ రీజన్ తెలుసుకొని వాళ్ళ జన్మ ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటివి అంటే ఉదాహరణకి ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఆ పిల్లవాడికి పాపం చూడండి తల్లిదండ్రులు ఒక్కోసారి వాళ్ళకి ఇష్టం వచ్చింది ఏదో చదివించేస్తారు, లేదా ఏదో సంథింగ్ ఎవరు చెప్పింది
కానీ అతని జాతకంలో గనక ఉదాహరణకి మెడికల్ లైన్లోకి వెళ్ళే యోగం ఉందనుకోండి, అంటే 5-2 కాంబినేషన్ మెడికల్ లైన్ ఉంటాయి. అలా కాకుండా వాళ్ళు ఇంజనీరింగ్లో జాయిన్ చేశారు, అందుకే కొంతమంది కొన్ని వృత్తుల్లో రాణించలేరు. సో ఆ అబ్బాయి చదువుకున్న చదువు, వీళ్ళ మనీ అన్ని వేస్ట్ అయిపోయినట్టే కదా. కొంతమంది చూడండి ఏదో చదివి ఇంకోటి ఏదో చేస్తూ ఉంటారు. సో అలాంటిది అవ్వకుండా ఉంటుంది ఒకటి. రెండవది, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే. అంటే ఏమిటి, మనం చేసిన పాపం వ్యాధి రూపంలో వస్తుంది ప్రత్యేకంగా. ఎందుకంటే 6వ స్థానంలో రుణము, రోగము, శత్రువులు ఉంటారు. ఇప్పుడు రుణాన్ని, శత్రువుని నువ్వు తప్పించుకోగలవేమో, కానీ రోగాన్ని తప్పించుకోలేము. మన లోపల ఉంటుంది అది. మన లోపల ఉన్న దాంతో మనం తప్పించుకోలేం కాబట్టి ఆ రూపంలో వస్తుంది. దాన్ని ఎలా తగ్గించుకోవాలి, పంచమ స్థానాన్ని ఎలా యాక్టివ్ చేయాలి, ఇలా రోగం కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, నువ్వు ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుందని చెప్పడం కావచ్చు, నువ్వు ఏ మార్గంలో వెళ్తే నీ లైఫ్ బాగుంటుందని, నువ్వు ఎటువంటి కర్మ చేయడం వల్ల నీకు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ వస్తుంది, నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు 100% మనం ఎవరిదైనా జాతకం డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఏమిటి, తండ్రి ఏంటి, తల్లి ఏమిటి, వాళ్ళ సిబ్లింగ్స్ ఏమిటి, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమిటి, ఎవ్రీథింగ్ వెరీ క్లియర్గా వస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు, ఎందుకంటే ఇది శాస్త్రం కాబట్టి. అంటే ఇప్పుడు చాలామంది పుట్టిన టైం ఒక్క అంటే తేడా లైక్ కొంచెం వస్తుంది. అటు ఇటు అయినా దాన్ని లగ్న సంధి అంటారు. దానికి కొన్ని క్వశ్చన్స్ వేస్తాం. ఉమ్, అంటే వాళ్ళ తత్వం, వాళ్ళ మనిషి తత్వం ఎలా ఉంది, వాళ్ళ మనసు దేన్ని యాక్సెప్ట్ చేస్తుంది, వాళ్ళ సిబ్లింగ్స్ తత్వం ఏంటి, వాళ్ళకి పాస్ట్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే చిన్న జస్ట్ అంటే ఇప్పుడు పాడ్కాస్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అంటే ఈవెన్ ప్రతిదీ కూడా కనెక్ట్ అయి ఉంటుంది అందులో, ఇది అది అని కాదు. ఎవ్రీథింగ్ తెలుస్తుంది మనకి దీంట్లో. ఇది తెలుస్తుంది, ఇది తెలియదు అనేటువంటిది ఏముండదు, గుర్తుపెట్టుకోండి. ఓకే అంటే చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ, ఆ, తల్లి ఇప్పుడు ఇది ఒక చిన్న ఇది వినిపిస్తుంది. ఇక్కడ మదర్ కారక స్థానం నుంచి ఫాదర్ స్థానం పాడైనందుకు చిన్నప్పుడు పుట్టగానే వీళ్ళ మదర్ పుట్టగానే ఫాదర్ చనిపోయాడు, వాళ్ళ ఫాదర్ కదా. అవునండి అవునండి అది ఎందుకు అలా చనిపోయాడు ఫాదర్ ఇమ్మీడియట్, ఎట్లా తెలుస్తుంది? బికాస్ ఆఫ్ ఆస్ట్రాలజీ. అంటే ఇది టైం కరెక్షన్లో ఈ టైంలో పుడితే కనుక వీళ్ళ మదర్ పుట్టగానే వాళ్ళ ఫాదర్ చనిపోయాడు, అంటే తాతగారు చచ్చిపోయాడని తెలిసింది వస్తుంది. ఓకే అంటే ఇది చనిపోవడాలు బతకడం అనే కాదు, ఎవ్రీథింగ్ తెలుస్తుంది. దాన్ని లగ్న సంధి ఏర్పడ్డప్పుడు మనం కొన్ని అడుగుతాం, బాబు నీకు ఎడ్యుకేషన్ బ్రేక్ అయిందా లేదా, లేకపోతే నువ్వు పలానా ఏజ్లో నీకు యాక్సిడెంట్ అయిందా లేదా, లేకపోతే నీకు పలానా టైంలో నీకు ఒక లవ్ బ్రేక్ అయి ఉంటుంది. అంటే ఇవన్నీ ఎస్ ఇవి మ్యాచ్ అవుతున్నాయి, ఈ టైంకి ఇవి మ్యాచ్ అవుతున్నాయి అన్నప్పుడు ఆ టైం ఫ్రేమ్ తీసుకొని ఎస్ నువ్వు ఈ టైంలో పుట్టావు. కొంతమందికి అప్పుడే పుట్టిన లగ్న సంధి అంటారు, అంటే 1 minute చేంజ్ అయిపోవచ్చు. కొంతమందికి ½ an hourకి చేంజ్ అవుతుంది, అప్పుడు పర్లేదు. 1-2 minutes చేంజ్ అవుతుంది అన్నప్పుడు దాన్ని టైం కరెక్షన్ అంటారు. టైం కరెక్షన్ చేసుకొని ముందుకు వెళ్తాం, అంటే పాస్ట్ టైం జరిగినవి తీసుకొని ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఓకే అండ్ అంటే లైక్ మనం పుట్టినప్పుడు మన జాతకాన్ని రాయిస్తారు, అది పక్కన పెడితే అబ్బాయి లైఫ్లో అమ్మాయి లైఫ్లో, అబ్బాయి లైఫ్లో ఉపనయనం అని అంటారు, అమ్మాయి లైఫ్లో పెద్ద పిల్ల అయిన తర్వాత అంటే మెచ్యూరిటీ అయిన తర్వాత ఆ లగ్నాన్ని బట్టి కూడా జాతకం మారుతుంది అని అంటారు. సో దాని గురించి ఏం చెప్పాలనుకుంటారు? నిజంగానే ఆ మార్పులు అనేవి జరుగుతాయా? ఒక అమ్మాయి పెద్ద పిల్ల అయిన టైంని బట్టి కూడా లైక్ వాళ్ళ జాతకాలు మారుతాయా? అట్ ద సేమ్ టైం అబ్బాయికి ఉపనయనం అప్పుడు కూడా జాతకంలో ఏమైనా మార్పులు జరుగుతాయా? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒక అమ్మాయి పుట్టినప్పుడు ఎవరిదైనా పుట్టిన జాతకం ఈజ్ మెయిన్, ఇంకా అందులో డౌట్ లేదు. పెద్ద మనిషి అయినప్పుడు, అందుకే మన పాతకాలంలో 11 years to 14 or 15 years వరకు లేత కలర్ అంటే లైట్ కలర్సే వేసేవారు అమ్మాయి ఒంటి మీద డ్రెస్సెస్. రెడ్ ఒకటి, బ్లాక్ ఒకటి, బ్లూ ఒకటి, ఇట్లా డార్క్ కలర్స్ వేసేవారు కాదు. ఎందుకు అంటే ఆ కలర్ వస్త్రం మీద కనుక అయితే అమ్మాయి భవిష్యత్తు కొంచెం ఇబ్బంది పడుతుంది అని, అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా తామసిక సంబంధించినటువంటి రంగులు అంటారు. ఎరుపు కుజుడికి సంబంధం, బ్లాక్ శనికి సంబంధం. ఆ కలర్ డ్రెస్ మీద అయితే కనుక వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది అనే భావంతో, అంతకుమించి ఇంకోటి ఏం లేదు. అలాగే ఆ లైట్ కలర్స్ దాని మీద అయినప్పుడు ఒకటి మనకి అక్కడ విషయం ఏంటంటే వాళ్ళకి తెలుస్తుంది వెంటనే, అయ్యో అయింది అనే విషయం, మార్పు అనేది వెంటనే తెలుస్తుంది అని ఒకటి, ఆ గ్రహ సంబంధంగా తీసుకోవడం ఒకటి, ఇవి మెయిన్ కారణాలు. ఇంకోటి ఏంటంటే రెడ్ అండ్ బ్లాక్ బ్లూ కలర్స్లో ఒక ఏజ్ ఉన్న అమ్మాయి ఇంకొంచెం ఆకర్షణీయంగా కనిపిస్తుంది, అప్పుడు ఎవరికైనా పడొచ్చుగా. లైట్ కలర్స్లో అంత పెద్ద కనపడాలని రూల్ లేదు. సో ఇలాంటివన్నిటినీ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరిగింది. ఇక ఉపనయనం సంస్కారం అనేటువంటిది ఏంటంటే వాళ్ళ జాతకం ఎలా ఉన్నా ఉపనయనానికి సంబంధించిన సమయంలో వాళ్ళు పెట్టేటువంటి ముహూర్తం ఏదైతే ఉందో, ఉపనయనం చేసుకున్న వాళ్ళని ద్విజులు అంటారు. మనకందుకే లలితహాస్త్రనామాల్లో ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయై నమః అంటే అమ్మవారు పలువరుసట
బ్రాహ్మణులు 16 మంది పైన 16 మంది కిందన కూర్చొని తెల్లటి ధవల వస్త్రాలు కట్టుకొని జపం చేస్తున్నట్టుగా కూర్చున్నారని దాని అర్థం అనమాట. అంటే ద్విజులు అంటే 2 జన్మలు ఎత్తినవారు. ఉపనయన సంస్కారం ఉన్న వ్యక్తికి ఇంకో జన్మ ఉన్నట్టే. ఆ ఉపనయన సంస్కార సమయాన్ని కనుక ఎవరైనా సరే పర్ఫెక్ట్గా లగ్నం పెడితే అంతకు ముందు ఉన్నటువంటి గ్రహస్థితి అంతా నార్మల్ అయిపోయి ఈ గ్రహస్థితి పనిచేయడం స్టార్ట్ అవుతుంది. అందుకని ఉపనయన ముహూర్తాలు అంత తొందరగా పెట్టరు ఎవరు కూడా. ఎందుకంటే చాలా కష్టం. దానికి దశలు కడతారు, దానికి గురుబలాన్ని చూస్తారు, దానికి లగ్న బలాన్ని చూస్తారు, దానికి తండ్రికి బాగుండే తత్వాన్ని చూస్తారు. అందుకే ఉపనయన ముహూర్తం ఏంటంటే ముందు చాలా కొన్ని సంవత్సరాల ముందే పెట్టుకుంటారు. నేను ఈ సంవత్సరంలో చేస్తాను. అది హోల్ లైఫ్ మారుస్తుంది ఉపనయనం అనేటువంటిది. ఓకే. అంటే ఉపనయనంలో జాతకం బలం గురించి చెప్పారు. బట్ ఇప్పుడు అంటే లైక్ పెద్ద పిల్ల అయితే జాతకం గురించి చెప్పలేదు. ఉంటుందమ్మా. అంటే ఏం లేదు, వాళ్ళకి ఏంటంటే కొన్ని నక్షత్రాలు చూస్తారమ్మా, కొన్ని శాంతి నక్షత్రాలు ఉంటాయి. అంటే ఏం లేదు, అక్కడి నుంచి వాళ్ళ జాతకం కొంత మార్పు వస్తుంది కాబట్టి వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుంది. అందుకే చూడండి, ఏ అమ్మాయి అయినా మెచ్యూరిటీకి ముందు ప్రవర్తన వేరే ఉంటుంది, మెచ్యూరిటీ తర్వాత ప్రవర్తన వేరుగా ఉంటుంది. బికాజ్ ఆఫ్ వాళ్ళ యొక్క తత్వం అక్కడి నుంచి మార్పు చెందుతుంది, అందులో సందేహమే లేదు. అందుకే డార్క్ కలర్స్ వేస్తే ఇంకొంచెం వాళ్ళ లైఫ్ కష్టతరంగా ఇబ్బందికరంగా ఉంటుంది అనేటువంటి దాంతో. అందుకే ఒక ఏజ్ వచ్చాక పిల్లని బయటికి తీసుకెళ్లేవారు కూడా కాదు. అంటే ఊరు బయటికి, ఇప్పుడంటే అంత సిటీ కల్చర్ వచ్చింది కానీ, ఎందుకంటే ఆ సమయంలో సహజంగా కూడా ఇప్పుడు ఆడవాళ్ళని అది బయటకు తిరగద్దు ఎందుకంటారు, ఆ టైంలో పిశాచ బాధలు అంటారు, అవి తొందరగా పట్టుకుంటాయి వారిని. ఓకే. మీరు ఇందాక మాట్లాడుతూ మెన్షన్ చేసి కలర్స్ గురించి మాట్లాడారు, లైక్ బ్లూ, బ్లాక్ అండ్ రెడ్. సో ఈ కలర్స్ ఎందుకు వేసేవారు కాదు అని అంటే లైక్ మీరు 3 పేర్లు చెప్పారు. నేను రీసెంట్గా ఒకరితో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు మాట్లాడినప్పుడు ఏంటంటే పూర్వంలో పెద్దవాళ్ళు దీనికి చెప్పడానికి రీజన్ ఏంటంటే, అఫ్ కోర్స్ మీరు చెప్పిన రీజన్ కూడా ఒకటే ఉంది, ఎందుకంటే డార్క్ కలర్స్ వల్ల ఎక్కువ అట్రాక్ట్ అవుతారు, తెలియదు అని చెప్పి. బట్ దాన్ని ఎలా మార్చేశారు అని అంటే బ్లాక్ వేస్తే అంటే లైక్ ఇప్పుడు ఎలా చెప్పాలి, బ్లాక్ డెవిల్స్ అంటారు కదా, లైక్ దయ్యాలు భూతాలు ఎక్కువ దగ్గరగా వస్తాయి, అందుకే వెయ్యరు, దుష్ట శక్తులు ఎక్కువగా ఇదవుతాయి అంటారు. లైక్ ఇలాంటివి కాకుండా మనకి కంఫర్టబుల్ గా ఉండదు కాబట్టే పెద్దవాళ్ళు చెప్పారు, దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఇలా మారుస్తున్నారు జనరేషన్ ని బట్టి అని చెప్పి ఒకళ్ళ ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏంటి దాన్ని బట్టి? ఇక్కడ నేనేమంటానంటే శాస్త్రాస్ ఒపీనియన్స్ ఒకటి కాదు, శాస్త్రం అంటే ఖచ్చితంగా చెప్పేది. ఒపీనియన్ ఒక్కొక్కరు మనిషిని బట్టి మారిపోతూ ఉంటుంది. నాకు ఒక ఒపీనియన్ ఉండొచ్చు, మీరు ఒక ఒపీనియన్ ఉండొచ్చు. ఒపీనియన్ని గౌరవిస్తాం, గౌరవించడం వరకు ఒపీనియన్ ఓకే. శాస్త్రాన్ని పాటించాలి, ఒపీనియన్ని పాటించాల్సిన అవసరం లేదు కానీ శాస్త్రాన్ని పాటించాలి. ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఈ మన కంటికి కనబడటం లేదు కదా, మనం ఏదో ఒక విషయాన్ని తీసుకొని మన ఒపీనియన్ చెప్పడానికి వీల్లేదంట కొన్ని విషయాల్లో. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మహర్షులు వాటిని అధ్యయనం చేసి, ఇప్పుడు ఒక దేవతా రూపం ఉంది, గణపతి ఉన్నారనుకోండి, ఎలా తెలిసింది మనకు గణపతి తొండంతో ఉంటారు, 2 పెద్ద పెద్ద చెవులు, గజముఖంతో ఉండేటువంటి ఆ గణపతి అలా ఉంటారని ఎలా తెలిసింది అంటే, కొన్ని వేల సంవత్సరాల పాటు మహర్షులు ధ్యాన ముద్రలో కూర్చొని వేదం చెప్పినటువంటి దాన్ని తీసుకొని గణపతి అంటే ఇలా ఉంటారు, ఎందుకంటే వేదంలో ఉంది గణపతి ఎలా ఉంటారు అనేటువంటిది. అంతేగాని మన ఒపీనియన్ అవ్వదు, గణపతి ఇలా కాదు ఇంకోరా ఉంటారంటే అది ఒపీనియన్స్ ఇస్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి కానీ శాస్త్రం ఒకటే ఉంటుంది నా ఉద్దేశం. అంటే వీళ్ళ ఒపీనియన్స్ ని తీసుకొని శాస్త్రాన్నే తప్పు పట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే చాలా మందికి ఏంటంటే ఈ మధ్య ట్రెండ్ అయిపోయిందని అయితే చెప్పొచ్చు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టడం, దాన్ని ట్రెండ్ చేయడం అవుతుంది. సో అంటే లైక్ ఈ ఒపీనియన్స్ వల్ల శాస్త్రంలో కూడా ఉన్నవి పాటించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాని మీద మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదమ్మా, ఇవాళ రేపు సోషల్ మీడియా ఎలా తయారైందంటే ఒక నెగటివ్ కోణంలో తొందరగా వెళ్తాం. సింపుల్, పెద్దవాళ్ళని ఎవరినైనా వ్యతిరేకిస్తే తొందరగా వెళ్తాం, ఉన్నదాన్ని నిజాన్ని కాదని చెప్పి వ్యతిరేకంగా మాట్లాడితే తొందరగా ఫేమ్ అవుతాం. జనాలకి ఏంటంటే ఒక్కొక్క ట్రెండ్ అంటారు, ఇప్పుడంతా ఫేమ్ ట్రెండ్ నడుస్తుంది. అంటే ఫేమ్ అవ్వడానికి నేను ఏదైనా ఒకటి మాట్లాడతాను, వీలైతే మోడీకి వ్యతిరేకంగా మాట్లాడతాను, లేకపోతే సీఎంకి వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడతాను, లేకపోతే శాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడతాను, లేకపోతే ఎవరైనా ఏదైనా ఒక మంచి పని చేస్తుంది దానికి వ్యతిరేకంగా మాట్లాడతాను. వ్యతిరేకంగా మాట్లాడితే షేర్ చేసుకునే వాళ్ళు, చూసేవాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. సో దాని ద్వారా నేను ఫేమ్ అవ్వచ్చు, ఫేమ్ పిచ్చి పట్టింది, అంతకుమించి ఏం లేదు అక్కడ. ఓకే. అండ్ అంటే లైక్ ఎలాగో అంటే ఇక్కడ నువ్వు చేసే పని నేనేమంటానంటే, సరే నువ్వు మాట్లాడే హక్కు నీకు భగవంతుడు ఇచ్చాడు, మనకి లా కూడా ఇచ్చింది. నువ్వు మాట్లాడే మాట వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? ఫస్ట్ క్వశ్చన్ చేసుకోవాలి నిన్ను. నువ్వు చేసే పని వల్ల నలుగురికి ఉపయోగం ఉందా? కేవలం నీకు మాత్రమే ఉపయోగం ఉంటుంది, నువ్వు ఫేమ్ అవుతున్నావు. ఆ ఫేమ్ అయ్యేది నిన్ను ఎవరైనా గుర్తించేలా ఫేమ్ అవుతున్నావా? ఆ గుర్తిస్తూ ముందును మాత్రం నవ్వి వెనకాతల మాత్రం వీడి పిచ్చోడు ఇలాగ మాట్లాడతాడు అనుకునేలాగా ఫేమ్ అవుతున్నావా? ఎందుకంటే నీ ముందు నవ్వచ్చు, సార్ ఏం మాట్లాడారు సార్ అనొచ్చు, కానీ నీ వెనక్కి వెళ్ళి
వీడిలాగే పిచ్చోడు లాగా అవుతుంటాడు, వాడు ముందు అలా అంటే బాగుంటుంది, వాడు ముందే పిచ్చోడేది, మన గురించి కూడా మాట్లాడతాడేమో అనేటువంటి భావనతో నీ ముందుకు వస్తున్నారా అనేది నీ ఆత్మ పరిశీలన చేసుకుంటే నీకు తెలుస్తుంది. ఓకే. ఎలాగో మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు అంటే లైక్ అమ్మాయి పెద్ద పిల్ల అయిన యా తర్వాత యా దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నాకు ఎప్పటి నుంచో ఒక సందేహం ఉంది. యా సోషల్ మీడియాలో కొన్ని చూసిన తర్వాత ఆ సందేహం ఇంకా పెరిగింది. ఓకే జనరల్‌గా మనకి సతీదేవి అంటే లైక్ కాలం చేసిన తర్వాత 18 శక్తిపీఠాలు అంటారు. అవును. ఆ 18 శక్తిపీఠాల్లో ఒక పీఠం ఉంది కామాక్షి టెంపుల్. కామాఖ్య కామాఖ్య టెంపుల్. కామాఖ్య ఆ! సో, అదేంటి అనంటే లైక్ ఆ టెంపుల్‌లోని ఋతుస్రావం అనేది జరుగుతూ ఉంటుంది. అవునమ్మా. అమ్మవారిని పూజిస్తారు. అక్కడ అబ్బాయిలు వెళ్ళకూడదు అని అంటారు. ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. యా బట్ ఇక్కడ నేను చాలా వరకు సోషల్ మీడియాలో చూసిందేంటంటే పీరియడ్స్ ఉన్నప్పుడు అంటే మన హిందువులో ఏం రాసుందంటే మన సనాతన ధర్మంలో ఓకే. పీరియడ్స్ అయినప్పుడు గుడికెళ్ళకూడదు, దేవుడిని పూజించకూడదు, ఈవెన్ వంటగదిలోకి కూడా వెళ్ళకూడదు, వంటలు చేయకూడదు అంటారు. దానికి సమ్ రీజన్స్ ఉన్నాయి. బట్ కొంతమంది ఏంటనంటే అమ్మాయి ఎక్కువ వీక్ అయిపోతారు కాబట్టి వెళ్ళొద్దంటారు తప్ప చాలా రీజన్స్ ఉన్నాయి దానికి. ఎక్కడ కూడా ఏ సనాతన ధర్మంలో కానీ ఎవరు ఎక్కడ రాసి లేదు, ఏ శాస్త్రంలో రాసి లేదు అని అంటున్నారు చాలా మంది. నేను వేదంలో సోషల్ ఉంది, మీడియాలో చూసాను. వేదంలో ఉంది యా, దాని దాన్ని గురించి. బట్టి మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు తెలిసినంత వరకు ఏం చెప్పాలని? ఒక విషయం చెప్తానమ్మా, ఇక్కడ 3-4 పాయింట్లు స్పష్టత ఇస్తానండి మీకు. ఒకటి, మనకి వామాచారము, కౌలాచారము, దక్షిణాచారము అంటారు. 3 ఆచారాలు ఉంటాయి. ఈ మూడింటిని కలిపేయడం వల్ల వచ్చే కన్ఫ్యూజన్స్ ఇవన్నీ కూడా. మనకి దక్షిణాచారం అంటే ఏంటంటే సాఫ్ట్గా ఇంట్లో పంచోపచార పూజ చేసుకున్నామా, షోడశోపచార పూజ చేసుకున్నామా, అంటూ ముట్టు పాటించామా, దిస్ ఇస్ దక్షిణాచారం. క్లియర్, వేదం చెప్పినటువంటి. వేరే వేదం చెప్పలేదని కాదు, అవి మనకు బయటికి రాలేదంతే. దక్షిణాచారం కాకుండా వామాచారము, కౌలాచారం ఇస్ డిఫరెంట్. అది ఎలా అంటే వామాచార కౌలాచార పద్ధతుల్లో వాళ్ళు ఒక స్త్రీమూర్తిని అమ్మవారిగా భావించి ఆ అమ్మాయిని వివస్త్రంగా చేసి ఆమె యొక్క యోనికి పుష్ప పూజ చేసి చుంబించి పూజ చేస్తారు. దట్ ఈస్ డిఫరెంట్ టైప్, దట్ ఈస్ కౌలాచార పద్ధతి. ఉంది, ఆ పద్ధతి ఉంది, అది వేరే పద్ధతి చేస్తారు. ఆ పూజాది విధానంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ మంత్రాన్ని పొంది ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళు సంగమం చేసుకుంటూ కూడా చేస్తారు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. నేను అనేది ఏంటంటే దీన్ని కలిపేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి అంటున్నా. నువ్వు దక్షిణాచారంలో ఉన్నావా, దక్షిణాచారంలో ఉండు. మరి వామాచార కౌలాచారాలు ఏమిటది అంటే ఎందుకు అలా చేస్తున్నారు ఏంటంటే అది ఒక పిచ్చి పని కదా అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ప్రకృతి ఇప్పుడు అమ్మవారి యొక్క భాగాల్లో యోని భాగాన్ని అక్కడ పూజ చేస్తున్నారు. యోని అంటే ఏమిటి? అందరికీ సృష్టి మూలం. ప్రతి ప్రాణి కూడా అక్కడ నుంచే పుడుతుంది, అవునా కదా? మీరు, నేను, అందరూ, ప్రతి చీమ, దోమ అన్నీ కూడా అక్కడ నుంచే పుడుతున్నాయి. అంటే సృష్టికి మూలాన్ని పూజించడం. ఈ కౌలాచార పద్ధతుల్లో ఏంటంటే స్త్రీని మనం గౌరవించాలి. అంటే మన వామాచార కౌలాచార పద్ధతుల్లో స్త్రీని ఒక దేవతగా భావిస్తూ చేసేది. అదేమైందంటే అది ఇంకొక రూపంలోకి వెళ్ళిపోయి వీళ్ళు ఇలా చేస్తారు, అలా చేస్తారు. ఇంకోటి ఏంటంటే నువ్వు వజీనాన్ని చూసినప్పుడు నీకు కలిగేటువంటి థాట్ పూజా సంబంధమైనటువంటి థాట్ రావాలి, కానీ స్త్రీ శరీర భాగాన్ని చూస్తున్నట్టుగా అలా రాకూడదు, నువ్వు దాన్ని కూడా దాటి వెళ్ళిపోవాలి అనేటువంటి థాట్స్ అవన్నీ కూడా ఆ పద్ధతిలో ఉన్నటువంటివి. నేను పాటించే దక్షిణాచారమే, అది అనుకోకండి దయచేసి. అయ్యో లేదు, అంటే లైక్ మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు మైండ్ లో వస్తున్న క్వశ్చన్ ఏంటి అంటే మీరు అన్నట్టు దక్షిణాచారం ఇప్పటివరకు చాలా మంది పాటిస్తున్నారు. మొత్తం దక్షిణాచారం చాలా తక్కువ పాటించేది వామాచార కౌలాచార పద్ధతులు చాలా తక్కువ పాటిస్తారు. ప్రపంచంలో నాకు తెలిసి మేబీ ఈ పాడ్కాస్ట్ చూసిన వాళ్ళకి ఈ 2 ఆచారాల గురించి తెలిసి ఉంటుంది. నా డౌట్ ఏంటంటే ఇప్పటికీ కూడా ఎక్కడైనా మీకు తెలిసి ఏ ప్లేస్ లోనైనా ఇలాంటి ఆచారాలు పాటిస్తుంటారు. అయ్యో బ్రహ్మాండంగా పాటిస్తుంటారు. అంటే ఇఫ్ యు డోంట్ మైండ్ నాకు అంటే మనం ప్లేసెస్ పేర్లు చెప్పలేం కానీ పాటిస్తుంటారు. అంటే వాళ్ళు ఏంటంటే బయటికి బహిర్గతం చేయరమ్మా, వాళ్ళు ఆ పద్ధతిలో పాటిస్తుంటారు. అంటే దాని అర్థం ఏమిటంటే చెప్తాను చూడండి. వాళ్ళకి ఏంటంటే ప్రతిదీ భగవంతుడే. ఇప్పుడు కామాఖ్యలో యోని ఆకారంలో ఉన్నదాన్ని పూజ చేస్తున్నాం అంటే అర్థం ఏమిటి? మన కంటికి ఒక శ్రీమూర్తిని చూసినప్పుడు యోని అంటే ఒక సెక్సువల్ థాట్ వస్తుందేమో నార్మల్ పీపుల్కి, కానీ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఉన్న వ్యక్తికి అమ్మవారు గుర్తు రావాలి. మీకు అర్థమైందా? అక్కడ కాన్సెప్ట్ అర్థమైందా? అమ్మవారు గుర్తు రావాలి, సృష్టికి మూలం గుర్తు రావాలి. అంతేగాని దాని దట్టి మైండ్ ఇస్ నాట్ బ్యాడ్ అని నేను చెప్పట్లే. ఒక భర్తకి దట్టి మైండ్ లేకపోతే కష్టం భార్య విషయంలో, సుఖపడదు భార్య.
అంటే నువ్వు ప్రతీది అలా చూడకు, నువ్వు అసలు నిజాన్ని నువ్వు గుర్తించు అని చెప్పడం దాని యొక్క కాన్సెప్ట్. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటి అంటే లైక్ ఇప్పుడు పీరియడ్స్ యాహ్! టైంలో టెంపుల్‌కి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదా? పూజలు చేయొచ్చా? చేయకూడదా? రైట్. మంచి క్వెషన్ ఏశారు. ఇక్కడ ఏంటంటే దక్షిణాచారం పాటిస్తే వెళ్ళకూడదు. హ్మ్. అర్థమైందా? హ్మ్. వామాచార, కౌలాచార పద్ధతులు పాటించేవాడు, వాడు ప్రత్యేకంగా పూజ చేసేటప్పుడు ఆ సమయంలోనే ఎక్కువ చేయాలి. హుహు. ఎలా అంటే చెప్తాను చూడండి. షుగర్ వ్యాధి వచ్చింది. షుగర్ వ్యాధి వచ్చిన వ్యక్తి షుగర్ తినొచ్చా? తినకూడదా? తినకూడదు. ఎందుకు తినకూడదు? వాడు మనిషేగా, వాడికి మనోభావాలు ఉంటాయిగా, వాడు స్వీట్ తినకపోతే ఎలా అంటే వాడికి రోగం ఉందిగా. రోగం ఉంది. హ్మ్. అవునా? హ్మ్. అట్లాగే నువ్వు ఏ ఆచారం ఒక డైట్ పాటిస్తున్నావు, షుగర్ పక్కన పెట్టేసేయండి. హ్మ్. ఒక డైట్ పాటిస్తున్నావు. హ్మ్. ఒక డైట్ ఫాలో అయ్యేటప్పుడు నువ్వు ఈ డైటే తినమని చెప్తారు. హ్మ్. వేరే డైట్ తినొద్దని చెప్తారు డైటీషియన్. ఎందుకు హ్మ్. చెప్తాడు? నువ్వు ఒక సంకల్పం కోసం నువ్వు పని చేస్తున్నావు. అవును. ఒక డైటీషియన్‌గా ఒక డైట్ పలానా నువ్వు సమ్ ఎగ్స్ తినాలి, ఫిష్ తినాలి, లేకపోతే కాయగూరలే తినాలి, లేకపోతే పలానాదే తీసుకోవాలని అలా అన్నప్పుడు ఇంకోటి తీసుకుంటే ఇది కలగాపులగం అయిపోయి ఇదైపోతుందో, అలాగే ఈ పద్ధతులు పాటించేవారు ఈ పద్ధతులు పాటించడంలో తప్పేం లేదు. ఓకే. దక్షిణాచారం పాటిస్తూ మళ్ళీ కౌలంలోకి దూరిపోయి, మళ్ళీ వామంలోకి దూరిపోయి, మళ్ళీ దక్షిణంలోకి వచ్చి ఇలా చేయకూడదు అంటున్నాను నేను. ఓకే. అది పాటిస్తే అది పాటించాలి. దానికి చాలా మనం ఏంటంటే బాహ్యంగా చూసేసి అందులో వాడు బలిస్తాడంట, పంచబలులు ఇస్తారంట, చెరుకిస్తాడంట, పౌరం ఇస్తాడంట, దున్నపోతు ఇస్తాడంట, మేకనిస్తాడంట, హ్మ్. ఇంకోటేదో ఇస్తాడంట అని చెప్పుకోవడం, లేకపోతే వాళ్ళు ఇలా సెక్స్ చేస్తారంట అని చెప్పుకోవడం కాదక్కడ. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ప్రతీదీ గూడా అమ్మవారికి సమర్పిస్తూ చేస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? ఈవెన్ భార్యతో సెక్స్ చేసేటప్పుడు కూడా అమ్మవారిగా భావిస్తూ, అమ్మవారికి సమర్పిస్తూ అంటే ఆ టైంలో గూడా అమ్మవారిని వదలట్లేదని. ఓకే. మీకు అర్థమవుతుందా కాన్సెప్ట్? ఆ టైంలో గూడా వాడు వదలట్లే అమ్మవారిని. అంటే నాకు మీరు చెప్తూ ఉంటే చాలా కొత్తగా ఉంది. అందుకే నేను అంత సర్ప్రైజ్ అవుతున్నాను. జనరల్‌గా అది ఆహ్, అది మనం ఇంకో కోణంలో చూసేసి వీళ్ళు ఇలా చేస్తారంటే మనం కూడా ఒక అంటే ఐ మీన్ వాళ్ళు కూడా ఏదో ఒక అమ్మాయిని తెచ్చేసుకొని ఏదో చేయడం అది కాదు అక్కడ కాన్సెప్ట్. అదేదో శక్తులొస్తాయి అది గాదు. అదేదో చేస్తే శక్తొస్తది కాబట్టి చేయడం ఇది గాదు కాన్సెప్ట్. అక్కడ ఏంటంటే వాడి స్టేట్ ఆఫ్ మైండ్ కంప్లీట్‌గా అమ్మవారిలోనే ఉండడం అనమాట. ఓకే. ఇప్పుడు మామూలుగా పూజ చేస్తారు చూసారా? ఇంట్లో పూజ చేసేవాళ్ళు. 99% ఆఫ్ పూజలు ఎందుకు ఫెయిల్యూర్ అవుతాయి? ఎందుకు ఫలించవు అంటే, అసలు ఫస్ట్ పూజ అనేటువంటిది మనిషికి సంబంధించింది కాదు గుర్తుపెట్టుకోండి. మనసుకు సంబంధించింది. మీరు పంచోపచార పూజ చేస్తున్నారు ఉదాహరణకి. లం పృథ్వీతత్వాత్మనే గంధం పరికల్పయామి అని పెట్టాం. గంధం పూసాం. హ్మ్. అగ్నితత్వాత్మనే దీపం దర్శయామి. వం వాయుతత్వాత్మనే పలానా ధూపం దర్శయామి. ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి నైవేద్యం పెట్టిన తర్వాత. అసలు మీరు ఎంత ఫీల్ అవుతున్నారు మీకు తెలుసా అసలు మీరు పూజ చేశారనుకోండి అమ్మ, మీరు పూజ చేస్తారు కదా రోజు. హ్మ్. హ్మ్. మీరు పూజకి కూర్చొని గణపతిని అలా తలుచుకోగానే గణపతి అక్కడికొస్తాడు. 100% వస్తాడు. ఓకే. 100కి 100% వస్తాడు అక్కడికి గణపతి. హ్మ్. మీరు పూజకు కూర్చొని గంధం సమర్పయామి అనగానే గంధం పూయించుకోవడానికి అమ్మవారు అలా ఉంటుంది మీకోసం. వాహ్! అది మనకు తెలియక ఏదో అలా పని చేసేసినట్టుగా చేసేసి మనం లేచిపోతున్నాం. ఖచ్చితంగా మీరిలా కూర్చోగానే మనకి చూడండి ఉచ్ఛిష్టంత భూత పిశాచయతే బారకాన్ని మంత్రం చదివి ఇలా ఎడమ వైపు వేస్తాం. ఎందుకు వేస్తాం తెలుసా మీకు? ఎందుకు? మన ఎడమ వైపు రాక్షసులు ఉంటారు. కుడివైపు దేవతలు ఉంటారు. ఓహో! ఓకే. ఇలా వేసేసినప్పుడు అక్కడి నుంచి అమ్మ మీరు వెళ్ళిపోండి మేము పూజ చేసుకోవాలి. ఎందుకంటే ఆ రుద్రుడి దగ్గర వీళ్ళందరూ ఉంటారు. రాక్షస గణాలు ఈ గణాలన్నీ ఉంటాయి. వాళ్ళు హ్మ్. పక్కకి వెళ్ళిపోతే మేము పూజ చేసుకుంటామని. అర్థమైందా? ఓకే. మీరు పూజ స్టార్ట్ చేయగానే మీ ఎదురుగా గాని, పక్కన గాని దేవత వచ్చి నిలబడి చూస్తూ ఉంటుంది. మీరెలా పూజ ఎలా చేస్తున్నారు? చేస్తున్నారు అని. మీరు చేసేటువంటి పూజకి ఫలితం ఇవ్వాలని ఆవిడ వెయిట్ చేస్తూ ఉంటుంది. హ్మ్. సో, మీరు మనసు గనక పెట్టకుండా మీ జీవితాంతం పూజ చేసినా ఫలితం ఉండదు. మీ మనసు పెట్టాలి. దేవతని ప్రేమించాలి. అంటే ఓకే. ఎలా ప్రేమించాలంటే ఒక బిడ్డ కోసం తల్లి ప్రేమిస్తుంది చూసారా? ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే వాడికి ఆ రోజు ఎందుకో లేట్ అయింది తల్లికి. క్యారేజ్‌లో సంథింగ్ ఆ రోజు పెట్టాల్సిన ఫుడ్ పెట్టలేదు. ఏదో 2 బ్రెడ్ ముక్కలు పెట్టి పంపించేసింది. తల్లి మనసంతా కూడా అయ్యో! వీడు బ్రెడ్ తిన్నాడు. వాడికి కడుపు నిండిందో లేదో, ఎప్పుడు 4 అవుతుందా? ఎప్పుడు స్కూల్ నుంచి వస్తాడా? ఎప్పుడు వాడికి ఇంకోటి వాడికి ఇష్టమైంది వేడిది మంచి ఐటెమ్ పెడదామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగా ఒక భక్తుడు దేవతకి అయ్యో! నేను ఇవాళ రోజు కొబ్బరికాయ కొడతానే వాళ్ళు షాప్ తెరవలేదు. కొబ్బరికాయ కొట్టలేకపోయానే. రోజు గంధం పెడతాను పెట్టలేకపోయాను. రోజు పుష్పాలతో పూజ చేస్తాను పూజ చేయలేకపోయానే అని చెప్పి బాధపడగలగాలి. హ్మ్. కళ్ళల్లో నీళ్లు రాగలగాలి దేవత గురించి తలుచుకుంటే. అప్పుడు నిజమైనటువంటి పూజ చేసినట్టు. అంతేగాని ఏదో ఏటీఎం కార్డ్ లాగో, ఏటీఎం మిషన్ లాగో దేవతని చూడకూడదు. అయితే చాలా వరకు కొన్ని ప్రశ్నలున్నాయి. యాహ్! ఎప్పటినుంచో యాహ్!
ఇంటిలో అంటే లైక్ మన సొంత ఇంట్లో పూజ చేసేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు కదా! యాహ్! చాలా వరకు నేను విన్నదేంటంటే, ఇంటికి యజమాని మగాడు కాబట్టి మగాళ్ళే పూజ చేయాలి. మగవాళ్ళు పూజ చేయాలి అని అంటారు. యాహ్! బట్ చాలా వరకు ఆడవాళ్ళే పూజ చేస్తారు. ఈవెన్ దో ఇంట్లో వాళ్ళు కూడా ఆడపిల్లలే పూజ చేయాలి. ఇంటి అవును. కోడలు, ఇంటి మహాలక్ష్మి అని అంటారు. బట్ శాస్త్రం రీత్యా ఎవరు చేయాలి పూజ? ఇంటి పూజ మగవాళ్ళు చేయాలా? ఆడవాళ్ళు చేయాలా? లేకపోతే ఇద్దరు భార్యాభర్తలు కలిపి చేయాలా? యాహ్! శాస్త్రంలో ఎందుకు పురుషులనే చేయమన్నారనే దానికి బలమైన రీజన్ ఒకటుందమ్మా. చెప్పండి. ఎలా అంటే, ఇప్పుడు మీరున్నారనుకోండి ఉదాహరణకి. హ్మ్. రెగ్యులర్‌గా జిమ్‌కి వెళ్లారు. హ్మ్. సంవత్సరం పాటు కంటిన్యూస్‌గా. అలా కాకుండా వీక్లీ వన్సో లేకపోతే ఆహ్, వీక్‌లో 1, 2 టైమ్స్ మానేసో లేకపోతే సంథింగ్ అట్లా గ్యాప్స్ ఇస్తూ వెళ్లారు. ఫిట్‌నెస్ ఎప్పుడు బావుంటుంది మీకు? రెగ్యులర్‌గా వెళ్తే వెళ్తేనే బావుంటుంది. ఖచ్చితంగా బావుంటుంది కదా! అవును. అలాగే పూజకు గూడా ఏంటంటే రెగ్యులర్‌గా చేయాలి. గ్యాప్ ఇవ్వకూడదు ఎప్పుడు గూడా. ఓకే. స్త్రీలకు ఉన్నటువంటి సమస్య వల్ల గ్యాప్ ఇవ్వాల్సొస్తది. హ్మ్. ఫైన్. అలా గ్యాప్ ఇచ్చినప్పుడు వీళ్ళు కంటిన్యూ చేయలేనప్పుడు ఎప్పుడైనా సరే అందుకే చూడండి మనకి మన శివరాత్రి సమయంలో హ్మ్. 365 ఒత్తులు వెలిగిస్తాం. హ్మ్. 365 ఇంటూ 2 హ్మ్. ఓకే. వెలిగిస్తాం. ఎందుకు వెలిగిస్తారంటే ఎప్పుడైనా పొరపాటున మనకి మైలో మరొకటో ఊరికి వెళ్ళడం వల్ల మిస్ అయితే ఆ 365 ఒత్తులు వెలిగించడం ద్వారా ఆ దోషం పోతుంది అని. ఓకే. రోజు చేసే పూజ రోజు చేయకుండా ఒక్కరోజైనా ఇంకా శాస్త్రంలో చెప్పిందంటే వారం రోజులు గనుక మీరు ఇంట్లో దీపం పెట్టకపోతే ఆ ఇల్లు శ్మశానంతో సమానం. ఇప్పుడు ఏదో ఇబ్బందొచ్చింది స్త్రీమూర్తికి. అప్పుడు పెట్టలేదు. అప్పుడు పరిస్థితి ఏమిటి? అందుకని హ్మ్. పురుషుడిని చేయమని చెప్పింది శాస్త్రం. ఒకటి. ఓకే. రెండోదేంటంటే స్త్రీకి ఎమోషన్స్ ఇంట్లో ఉండే పనులు ఎక్కువమ్మ. ఇన్ని పనులు, ఇన్ని మైండ్ సెట్‌తో ఉన్నప్పుడు అక్కడ మీరు మనసుని పెట్టలేరక్కడ. శాంతంగా చేయలేరు. చేయలేరు. ఎందుకంటే స్త్రీ యొక్క తత్వం వేరే ఉంటుంది. పురుషుడి యొక్క తత్వం వేరే ఉంటుంది. హ్మ్. ఎలా అంటే మీరు ఆహ్, 'ఫన్' ఏదో మూవీ ఉంటది చూడండి వెంకటేష్‌ది. ఆ! అందులో అంటే F2F. మీకు ఫన్నీగా అందరికి గుర్తుండడానికి చెప్తున్నా. అందులో వెంకటేష్ ఇలా గీస్తాడు ఒకటి. హ్మ్. మనం ఉన్నామనుకో ఆఫీసు, ఇల్లు, పిల్లలు, భార్య, ఫ్రెండ్ అన్నీ వేరు వేరు. కానీ స్త్రీకి అన్నీ ఒకటే నిలువులాగా అడ్డగడ్డగా ఇస్తాడు. అవును. అవునా? అవును. అంటే ఏమిటంటే స్త్రీ ఎమోషన్‌గా క్రియేట్ చేసాడు భగవంతుడు స్త్రీమూర్తిని. ఎందుకు ఎమోషన్‌గా క్రియేట్ చేసాడంటే, ఆ ఎమోషన్‌గా లేకపోతే పిల్లల్ని సరిగ్గా చూసుకోలేదు శ్రీమూర్తి. హ్మ్. పెళ్లి అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత చిన్న సౌండ్ వచ్చినా టక్కున లెగిసి అబ్బాయినో, అమ్మాయినో వెంటనే చూస్తారు. చూసుకుంటుంది. కానీ పెళ్లి కాకముందు పరిస్థితి ఏంటి? అసలు నిద్ర లేపినా లేవదు. 10 అయినా నిద్ర లేవదు. అవునా కాదా? అంటే ఆ సెన్సిటివ్‌నెస్ ఉండాలంటే ఆ ఎమోషన్స్ ఉండాలి. ఆ ఎమోషన్స్ ఉంటేనే ఆ సెన్సిటివ్‌నెస్‌తోని వాళ్ళు చక్కగా సంతానాన్ని ఇచ్చేయగలుగుతారు. అంత ఎమోషన్స్, అంత సెన్సిటివ్ మైండ్ స్థిరంగా కూర్చోవాలంటే కొంచెం కష్టమవుతుంది పూజలో. అవును. అందుకని పురుషుడిని చేయమంటారు. ఎట్ ది సేమ్ టైమ్ వాళ్ళకి ఈ నెలసరి ప్రాబ్లమ్ ఉండదు కాబట్టి. ఓకే. అండ్ పూజ చేసే పద్ధతి అంటే లైక్ ఇంట్లో పూజ చేసినా గుడికెళ్ళేటప్పుడు చాలామంది ఏం చెప్తారంటే, యాహ్! చేతికి గాజులు, హ్మ్. నుదుటిన కుంకుమ బొట్టు, యాహ్! కురులు విరబూసుకొని ఉండకూడదు అని అంటారు. యాహ్! ఇంటి పూజ చేసినప్పుడు కూడా అలానే అంటారు. లైక్ ఈవెన్ దో ఇంటి పూజ చేసినప్పుడు చాలామంది నైటీలతో చేస్తూ ఉంటారు. హ్మ్. హ్మ్. నైటీస్‌తో కాకుండా చక్కగా మడి చీర హ్మ్. కట్టుకొని చేయమంటారు. అవును. అసలు పూజ చేసేటప్పుడు ఎలాంటి విధానాలు పాటించాలి? అంటే ఏం లేదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి శాస్త్రంలో చెప్పినటువంటిది చీర కట్టుకొని చేయాలి. పంచె కట్టుకొని చేయాలి. ఇట్లాంటివి కొన్ని చెప్పారు. మీరు మామూలుగా ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షలు తీసుకుంటారు చూసారా? వాళ్ళు హ్మ్. షర్టు, ప్యాంట్లు ఏసుకుంటున్నారు చూసారా? హ్మ్. కుట్టిన వస్త్రం ఈజ్ ఈక్వల్ టు దిగంబరంగా చేయడం. చాలామంది తెలియక షర్టు, ప్యాంట్ ఏసుకొని దీక్షలు ఓహో! తీసుకుంటుంటారు. అంటే వాళ్ళు కంప్లీట్‌గా దిగంబరంగా వస్త్రాలు లేకుండా దీక్ష తీసుకున్నట్టే. ఓకే. అందులో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా పంచె కట్టుకోవాలి. ధోతి అన్ కట్టుకోవాలి. ఓకే. బట్ పంచె కూడా కుడతారు కదా! కుట్టరు. పంచెనెందుకు కుడతారు? పంచెను పంచె నేస్తారు గదా! నేయడం వేరు, కుట్టడం వేరు. ఓకే. కట్ చేసి కుట్టడం వేరు, ఓకే. నేయడం వేరు. నెయ్యని ప్రతి వస్త్రాన్ని నేస్తాం మనం. ఓకే. నేయని వస్త్రం అంటే ఏది ఉండదు. అది కట్ చేసి కుట్టినటువంటివి వేసుకోకూడదు. ఏది దీక్షలో ఉన్నప్పుడు. ఓకే. తెలియక పాపం అంటే చాలామంది తెలియక చేస్తున్నారు. తెలుసు అనట్లేదు నేను. సో, అది మెయిన్ హ్మ్. పాటించాలి. హ్మ్. అంటే వస్త్రధారణ ఏదైతే ఉందో, నీ యొక్క ఆలోచన విధానం మీద కూడా ప్రభావం చూపిస్తది. ఇప్పుడు మీరున్నారమ్మా. హ్మ్. ఓ టీ షర్టు, జీన్స్ ప్యాంట్ వేసుకొని రోడ్డు మీదకి వెళ్తున్నారు. హ్మ్. మీకు తెలియకుండానే సంథింగ్ మీ పోస్చర్‌లోని, మీ ఆలోచనలో సంథింగ్ ఏదో తెలియని ఒక ఇదొస్తది. హ్మ్. గమనించండి కావాలంటే. హ్మ్. మీరు చీర కట్టుకున్నారు. సంథింగ్ ఒక ఫీల్ ఒస్తది. మనం వేసుకునే డ్రెస్‌ని బట్టి ఇప్పుడు నేనే ఉన్నా. స్త్రీ దాకా వదిలేయండి. నేనే ఉన్నా. లుంగీ కట్టుకొని బనీన్ వేసుకొని తిరుగుతుంటే వేరే ఉంటుంది. ఇలా షర్ట్, ప్యాంట్ వేసుకుంటే వేరే ఉంటుంది. హ్మ్. లేకపోతే ఆహ్, సంథింగ్ స్విమ్మింగ్‌కి వెళ్ళాను ఎగ్జాంపుల్ నేను. స్విమ్ సూట్ వేసుకున్నానంటే అది వేరే అనిపిస్తుంది నాకు. అంటే నా బాడీ మనం ఏమనుకుంటామంటే కేవలం బయట అలంకారం కోసం ఆ వస్త్రాలు ధరిస్తున్నాం అనుకుంటాం కాదు. మన బాడీ ఆ రకంగా ఫీల్ అవుతుంది.
ఒకసారి అబ్జర్వ్ చేయండి మన బాడీ ఎలా ఫీల్ అవుతుంది, మనం ఎటువంటి వస్త్రాలు కట్టుకున్నప్పుడు మన బాడీ ఎలా ఫీల్ అవుతుంది, మనం ఎటువంటి వర్ణం రంగు వేసుకున్నప్పుడు మన బాడీ ఎలా ఫీల్ అవుతుంది. రెడ్ కలర్ వేసుకున్నాం తెలియని ఒక ఫీల్ వస్తుంది, బ్లాక్ వేసుకున్న ఒక ఫీల్ వస్తుంది, వైట్ వేసుకున్న ఒక ఫీల్ వస్తుందా లేదా, వైట్ కలర్ వేసుకున్న వ్యక్తిని చూడంగానే మనకి ప్రశాంతత అనిపిస్తుందా లేదా, ఎందుకు అనిపిస్తుంది, ఏం కలర్లో ఏముంది ప్రశాంతత ఎందుకు అనిపిస్తుంది అంటే ఆ ఫీల్ అనేది ఆ కలర్లో ఉంది. అందుకే మన వాళ్ళు ఈ నవగ్రహ పూజలు చేసేటప్పుడు కూడా ఫలానా ఫలాదానికి ఫలానా కలర్ పెడతారు. శుక్రుడికి చంద్రుడికి వైట్ కలర్, కుజుడికి రవికి రెడ్ కలర్, బుధుడికేమో గ్రీన్ కలర్, శనికేమో బ్లూ ఆర్ బ్లాక్ కలర్స్, కేతువుకేమో చిత్రవర్ణం, రాహుకేమో సిమెంట్ కలర్ వస్త్రం, ఇట్లాగా పెడతారు. ఆ వర్ణము ఆ గ్రహ సంబంధంగా ఆ కట్టు బొట్టు మన వాళ్ళు ఎందుకు కడుతున్నారంటే మన దేవీ దేవతలందరూ కూడా చీరలు కట్టుకొని ఉంటారు. సో దేవత ఏదైతే పాటించిందో నేను అది ఫాలో అవుతాను. ఓకే. అండ్ గుడికి వెళ్ళేటప్పుడు ఎలాంటి వేషధారణతో వెళ్ళాలి? అంటే చాలామంది అనుకుంటారు మాకు చెప్పేది ఏంటి అని చెప్పి. నాకు తెలిసి చిలుకూరు బాలాజీ గుళ్ళు అనమాట. వెళ్ళేటప్పుడు అక్కడ పంతులు గారు పాపం మైక్‌లో చెప్తూనే ఉంటారు. అవును జీన్ ప్యాంట్లు వేసుకొని రాకండి. ఐ మీన్ ట్రెడిషనల్ డ్రెస్‌లో రండి. జుట్టు ముడి వేసుకోండి. Yeah. కుంకుమ బొట్టు పెట్టుకోండి అని చెప్పి గొంతు చించుకొని మరి ఆయన చెప్తూ ఉంటారు. అవును. ఒక గుడికి వెళ్ళేటప్పుడు ఒక మగాడైనా, ఒక ఆడదైనా వాళ్ళ వేషధారణ ఎలా ఉండాలి? చెప్తానమ్మా. అంటే ఇప్పుడు జీన్స్ ప్యాంట్ ఎందుకు వేసుకోవద్దు అంటారో చెప్తాను నేను. ఓకే. అంటే జీన్స్ ప్యాంట్ ముఖ్యమని నేను చెప్పట్లేదు ఇక్కడ. బాగా అర్థం చేసుకోండి. భక్తే ప్రధానం, భక్తి భావన శ్రద్ధ చాలా ప్రధానం. దేవత ఉందనే భావన నమ్మకము 4 పిల్లర్స్ అమ్మ. ఎప్పుడైనా భగవంతుని పూజించాలంటే భక్తి శ్రద్ధ భావన నమ్మకం, ఈ 4 పిల్లర్స్ మనకి. ఇవి లేకుండా మనం వస్త్రాలు వేసుకున్న వేస్ట్. అయితే వస్త్రం ఎందుకు పంచె కట్టుకొని ఎందుకు అంటారు, మనకి మన శాస్త్రంలో కాళ్ళకే ఎందుకు మొక్కుతారు అనేది కూడా ఒక లెక్క ఉంది. ఎలా అంటే మనము ఏ పూజ చేసినా మనం ఏ శాస్త్రాన్ని నేర్చుకున్నా మన పాదాల్లోకి వెళ్ళి నిలబడుతుంది అది. ఇప్పుడు మనం దేవతా ఆలయానికి వెళ్ళాం, జీన్స్ వేసుకున్నప్పుడు పంచె కట్టుకున్నప్పుడు మీ మీ థాట్స్లో ఉండే ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీ థాట్స్ చాలా డిఫరెంట్గా మారుతూ ఉంటాయి. చీర కట్టుకున్నప్పుడు మీరు ఒక చీర కట్టుకొని చక్కగా దేవతను పూజించండి. అంటే భక్తి భావన నమ్మకం శ్రద్ధ ఇవి కూడా అవసరం, ఇవి కంపల్సరీ అవసరం. బట్ మీరు మీ వేషధారణలో ఆ వస్త్రధారణ ఏదైతే ఉంటుందో అలా కట్టుకొని చేసి చూడండి ఒక 40 days సంథింగ్. అంటే ఒక రోజులో మీకు తెలియచ్చు ఒక్కోసారి. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం కొన్ని రోజులు కంటిన్యూస్గా చేస్తే దాని యొక్క అనుభూతి వస్తుంది. నేను పంచె కట్టుకొని కొన్ని రోజులు చేసి చూసా పూజ, ప్యాంట్ వేసుకొని కొన్ని రోజులు ప్యాంట్ చేసి చూసా, భావనతో అంటే మనసులో బలమైన భావంతో చేసి చూసా. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనకి సూర్యుడికి ఇలా అర్ఘ్యం వదులుతాం తెలుసు కదా. రోజు కనుక ఎవరైనా సూర్యభగవానుడికి అర్ఘ్యం వదిలేటప్పుడు పొద్దున్నే ఒక్కోసారి మనకి మేఘామృతంగా ఉంటుంది, కొంచెం మేఘాలుగా లైట్గా క్లౌడ్స్ అది వచ్చి మనకి సూర్యుడు వస్తుంటారు కనబడ్డ. ఒక్కోసారి మీరు కనుక నిత్యము భక్తి శ్రద్ధలతో సూర్యుడికి అర్ఘ్యం వదులుతున్నట్లయితే మీరు అర్ఘ్యం వదిలే సమయానికి సూర్యభగవానుడు అలా మేఘాలు పక్కకు పోయి బయటకు వస్తాడు. ఇట్స్ ట్రూ. మీరు రోజు చేసి చూడొచ్చు కావాలంటే. ఆత్మకారకుడైన సూర్యభగవాను మీరు కూర్చొని మీరు ప్రశ్నిస్తే మీ చెవుల్లో సౌండ్ వినిపిస్తుంది ఆన్సర్ అనేది. ఇట్స్ ట్రూ ఇది. సో పుట్టుక చావు ఒకటి మంచి ఒకటి చెడు. బట్ నాకు అర్థం కానిది ఏంటి అని అంటే మనకి మంచి జరిగిన 12 రోజులు 11 రోజులు అంటే 11 రోజులు స్నానం చేసి 12 రోజు పూజ కానీ గుడి కానీ అంటారు. ఒకవేళ ఏదైనా చెడు జరిగింది ఒక ఇంట్లో ఎవరైనా చనిపోతే అదే సేమ్ 11వ రోజు 12వ రోజు, కాకపోతే కొన్ని కార్యాల కోసం కొన్ని సంవత్సరం వరకు చేయకూడదని అంటారు. ఎందుకు? ఒకటి మంచి జరిగినప్పుడు అదే చేస్తాము, చెడు జరిగినప్పుడు అదే చేస్తాము. అసలు జనరల్గా శాస్త్రంలో ఏముంది? మీకు ఇంకో విషయం చెప్తా. మీరు ఇప్పుడు అన్నారు కాబట్టి, ఒక బ్రాహ్మణుడు ఎదురొస్తే అమ్మో బ్రాహ్మణుడు ఎదురాకూడదు, ఒంటి బ్రాహ్మణుడు ఎదురాకూడదు అంట. శవం ఎదురొస్తే మంచిదంట. మరి ఎందుకలా? అదే క్వశ్చన్. అదొకటి ఉంది. అండ్ ఈవెన్ అది చాలా ఉన్నాయండి ఇలా చెప్పుకుంటూ పోతే. ఒంటి బ్రాహ్మణుడు కావచ్చు, బొట్టు పెట్టుకోకుండా. ఒంటి బ్రాహ్మణుడు అంటే దాని అర్థం ఏంటంటే సింగిల్గా ఎప్పుడు బ్రాహ్మణుడు ఉండకూడదు, తన జ్ఞానాన్ని ఇంకోటికి పంచుతూ ఉండాలని దాని నిగూఢమైన అర్థం. ఎప్పుడు సింగిల్గా అంటే అనేక శాస్త్రాలు తెలుసుకున్న బ్రాహ్మణుడు తనతో పాటు తన యొక్క జ్ఞానం మొత్తం అంతరించిపోకుండా ఎప్పుడు పక్కన ఒక వ్యక్తిని పెట్టుకుని అతనికి చెప్తూ ఉండాలి, నేర్పిస్తూ ఉండాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్ యాక్చువల్. ఒంటి బ్రాహ్మణుడు ఎదురు రాకూడదు అంటే అంతేగాని ఆయన ఎదురు రావడం వల్ల ఏదో అయిపోతుందని కాదు. అలాగే పిల్లి ఎదురు వస్తుంది, పిల్లి ఎదురు రాగానే పిల్లి ఏదో మన పని ఆపేసేంత శక్తి పిల్లికి ఉందని కాదు అర్థం. ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ కూడా అమ్మవారితో సమానం. అమ్మవారు ఒక సంకేతాన్ని పంపించడం మనకి. అంటే నువ్వు వెళ్తున్న వేస్ట్ అవుద్దేమో, ఒకసారి ఫోన్ చేసి వెళ్ళు, నువ్వు ఏదైనా మర్చిపోతున్నావు వెళ్తున్నావేమో, ఇంట్లో వదిలేసి వెళ్తున్నావేమో,
లేకపోతే నువ్వు కరెక్ట్గా ప్రీ ప్లాన్డ్గా వెళ్తున్నావో లేదో తెలుసుకో అని అమ్మవారి లాంగ్వేజ్ ఒక పిల్లి ఎదురు రావడం అంటే. అంతేగాని పిల్లికి ఎంత శక్తి, మన పనులు ఆపేసేంత శక్తి అది పిల్లికి ఉంటే పిల్లిగా పుట్టదు ఫస్ట్ అది. ఓకే. రైట్. ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్కి వద్దాం మనం. జాతా శౌచము, మృతా శౌచము అంటారు. అంటే జాతా శౌచం అంటే పుట్టినప్పుడు ఉండేటువంటి మహిళ. మృతా శౌచం అంటే చనిపోయినప్పుడు ఉన్నటువంటి మహిళ. ఇప్పుడు ఒక వ్యక్తి జన్మించాడంటే ఎక్కడో మరణిస్తేనే కదా జన్మిస్తాడు. ఆత్మ ఉంది కదా. మనదంతా ఏంటంటే ఆత్మ మనకి ఏ దీంట్లో అయినా హిందూయిజంలో కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్లో కావచ్చు, అందరూ ఆత్మను నమ్ముతారు. ఫస్ట్ సోల్ ఉందని నమ్ముతారు. రకరకాల దేవతా స్వరూపాలు ఉన్నా కూడా. ఇక్కడ ఏంటంటే ఒక సోలు జర్నీ చేసేటప్పుడు, పుట్టేటప్పుడు కావచ్చు, మరణించేటప్పుడు కావచ్చు, అంటే ఒక ఆత్మ శరీరం పుట్టేటప్పుడు, శరీరం ఇంకొక శరీరాన్ని మార్చుకునేటప్పుడు, అంటే మరణించిన తర్వాత ఇంకో శరీరాన్ని మార్చుకునేటప్పుడు రెండిట్లో మార్పు ఉంటుంది, ఈవెన్గా జరుగుతుంది. ఈ మార్పు జరుగుతున్నప్పుడు ఏంటంటే మనం మన దృష్టిలో కేవలం ఏదో ఒక మనిషి పోయాడు, ఒక మనిషి పుట్టాడు, ఇంతవరకే చూస్తున్నాం. కానీ ఒక జన్మ తీసుకుంటుంది ఒక తల్లి, లేదా ఒక ప్రాణం పోతుంది అంటే లాట్ ఆఫ్ ఎనర్జీస్ అక్కడ ఫామ్ అవుతాయి. లాట్ ఆఫ్ ఎనర్జీ ఒకటి ఫామ్ అవుతుంది అక్కడ. ఈ మధ్య అంటే మనకి సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ మన సనాతన ధర్మం యొక్క వాల్యూస్ పెరుగుతాయని వివేకానంద స్వామి వారు చెప్పారు. అలా ఏంటంటే ఈ మధ్య కొత్త కొత్తవి ఇప్పుడు మనకి చూడండి, ఆన్లైన్లో కొట్టి చూడండి, వాడికి పూర్వజన్మ ఇది గుర్తుకొచ్చింది, మళ్ళీ వెళ్ళాడు, ఇలా అవన్నీ తెలుసుకున్నాడు అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది. అలాగే సమ్ ఎనర్జీ ఒకటి ఫామ్ అవుతుందండి పుట్టినప్పుడు. వాటితో పాటు ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. చనిపోయినప్పుడు ఒక బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఆ 11 days ఉంటుంది ఆ బ్యాక్టీరియా. పుట్టినప్పుడు కూడా ఆ వ్యక్తి పుట్టినటువంటి దాని నుంచి ఉంటుంది. అయితే మీరు అనొచ్చు, ఏమంటే ఎక్కడో చనిపోతాడు, ఏదో వేరే ఊర్లో చనిపోయాడు, మరి అక్కడికి వెళ్ళట్లేదు కదా, ఎందుకు ఉంటుంది ఇది? మన జీన్స్కి ఒక కనెక్టివిటీ ఉంటుంది. మనకి మామయ్య అవుతాడు, అన్నదమ్ముడు అవుతాడు, ఏదో సంథింగ్ అవుతాడు కదా, ఆ జీన్స్కి ఒక కనెక్టివిటీ ఉంటుంది. మనకి సైన్స్లో మీరు హెగ్డే అని ఒక అతను ఉన్నాడు, డాక్టర్ గారు. ఆయన చెప్తాడు, ఇద్దరు వ్యక్తులు ఫైట్ చేసుకునేటప్పుడు మనలో ఉన్న సెల్స్ కన్ఫ్యూజ్ అవుతుంటాయట. అందులో ఉన్న సెల్స్ నేను ఒకటే కదా, ఎందుకు నన్ను నేను కొట్టుకుంటున్నాను అనుకుంటుందట. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు మీ ఫ్రెండ్ కొట్టుకుంటున్నారు, మీరు ఫిజికల్గా బయట కొట్టుకుంటున్నారు, కానీ మీలో ఉండే సెల్స్ కన్ఫ్యూజ్ అవుతాయట. బిఎం హెగ్డే చెప్తాడు అన్నమాట. సెల్స్ రియాక్ట్ అవుతుంటాయి, కన్ఫ్యూజ్ అయిపోతుంటాయి, ఏంటి నన్ను నేనే ఎందుకు కొట్టుకుంటున్నాను, నా వాడిని నేను ఎందుకు కొడుతున్నాను అనుకుంటుంటాయట. అలాగే ప్రతి వ్యక్తి వాళ్ళు పుట్టినటువంటి ఆ తరం ఏదైతే ఉంటుందో, వాళ్ళకి రిలేషన్ ఏదైతే అవుతారో, వాళ్ళకి ఇన్ని రోజులు ఆ ఎనర్జీ పనిచేస్తూ ఉంటుంది. పుట్టినప్పుడు కానీ మరణించినప్పుడు కానీ ఆ ఎనర్జీస్ పనిచేసేటప్పుడు పర్టికులర్గా ఇక్కడ చనిపోయినప్పుడు ఎందుకు దేవుణ్ణి పూజించకూడదు, నేను దేవుడికి చనిపోవడానికి ఏంటి సంబంధం అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నువ్వు దానికి ఎక్కువ వాల్యూ ఇవ్వాలి. తండ్రో తాతో చనిపోయాడు, నువ్వు నెక్స్ట్ డే నుంచి నార్మల్గా నీ పనులు నువ్వు చేసుకుంటుంటే దాని అర్థమే ఉంది. అలాగే పుట్టినప్పుడు కూడా దానికంటే ఒక వాల్యూ ఇవ్వాలి అనే భావనతో చెప్పినటువంటివి. ప్లస్ దానికి శౌచం అనేటువంటి ఒక ఎనర్జీ కూడా ఫామ్ అవుతుంది. ఓకే. అండ్ అంటే లైక్ కడుపుతో ఉన్నప్పుడు కూడా చాలామంది ఏమంటారంటే, అంటే మేబీ ఇప్పుడు కూడా గ్రహణం వస్తుంది. ఈ గ్రహణం వస్తుంది అనగానే నార్మల్గా చాలామంది అంటే లైక్ ప్రికాషన్స్ అనేవి తీసుకుంటారు. ఏ రాశికి పడుతుంది, ఏం చేయాలి, ఏం తినాలి, ఏంటని ఇవన్నీ మాట్లాడతారు. బట్ గర్భిణీ స్త్రీలకి ఏంటి అని అంటే కొంచెం ఎక్కువగానే టఫ్గా ఉంటుంది నాకు తెలిసి. అంటే ఈ టైంలో తినేయాలి, మీకు ఆ టైంలో దురదొస్తే గోక్కోకూడదు, ఈ మచ్చలతో పుడతారు అని అంటారు. దాని వెనక ఉన్న కథ ఏంటి? ఖచ్చితంగా పనిచేస్తుందమ్మా. గ్రహణం అనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, గ్రహణాన్ని మనం ఒక భయంకరమైనటువంటి దానిగా మనం చిత్రీకరించుకుంటూ మార్పులు వచ్చాయి. కానీ గ్రహణం అనేటువంటిది ఏంటంటే సమయాన్ని అంటే సమయాన్ని సూచన ఇచ్చేటువంటి గ్రహాలు రవిచంద్రుడు. మనకు రవిచంద్రుని బట్టి ఈ రోజు వచ్చిందని చెప్తున్నాం, ఇంత సమయం అయిందని తెలుసుకుంటున్నాం. చంద్రుడు బట్టి ఈ తిథి, ఈ నక్షత్రం, ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా. ఈ గ్రహాలు రెండు రవిచంద్రులు ఏవైతే ఉన్నాయో దీన్ని ఉపగ్రహాలు అంటారు, శాటిలైట్ అంటారు, రకరకాలు అంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే రాహువు, కేతువు అండ్ రవిచంద్రుడు ఒక లైన్లో 180 degreesలో వచ్చినప్పుడు మనకు గ్రహణం వస్తుంది. ఛాయాగ్రహాలైన రాహుకేతువులు అండ్ రవిచంద్రుడు. సమయం ఒక లైన్లో ఉన్నప్పుడు నువ్వు చేసే సాధన నిన్ను ఉద్ధరిస్తుంది. మనం ఏంటంటే ఎంతసేపు ఒక పూజ చేసేసుకుంటున్నాను, లేకపోతే ఆ టెంపుల్కి వెళ్ళిపోతున్నా, ఈ పని అయిపోతున్నా, నేను తిరుపతికి వెళ్ళిపోతున్నా, లేకపోతే కాశీకి వెళ్ళిపోతున్నా, ఈ కాన్సెప్ట్లో ఉన్నాం మనం. కానీ అది కాదు అసలు. కాన్సెప్ట్ ఏంటంటే నువ్వు మనుష్య జన్మ ఎత్తినందుకు నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం కోసం ఒక సాధన చెయ్యి. ఒక దేవతను ప్రేమించు, ఒక దేవతను నువ్వు రమించి అసలు ఒక ఇష్టంగా ఒక తల్లి బిడ్డనలా చేస్తుందో చేయాలి. అప్పుడు నిన్ను
నువ్వు పూజిస్తున్నటువంటి ఆ దేవత నిన్ను పట్టుకుంటుంది. నువ్వు ఈ సంసార చక్రంలో తిరుగుతూ ఉండకుండా నిన్ను తనలో కైవల్యం చేసుకుంటుంది. దిస్ ఇస్ సాధన. ఓకే. ఈ సాధనా మార్గంలోకి వెళ్ళేటువంటి వాటిల్లో పునశ్చరణ జరుగుతుంది గ్రహణం రోజు చేసే జపం వల్ల. అంటే ఎగ్జాంపుల్ ఒక గురువుగారి దగ్గర ఒక మంత్రం తీసుకున్నాం. సంవత్సర కాలంలో 1,00,000 జపం కంప్లీట్ చేసావు. 1,00,000, 2,00,000, 10,00,000 కంప్లీట్ చేసావు. గ్రహణ సమయంలో ఉన్నటువంటి ఆ గంటన్నర సేపు చేసే ఫలితం ఏదైతే ఉందో ఈ 10,00,000 చేసిన ఫలితం వస్తుంది. మీకు అనిపించవచ్చు ఏమొస్తుంది జపం చేస్తే? చాలామందికి డౌట్. నువ్వు జపం చేసి నీకు అది సిద్ధిస్తే ఒక తల్లి బిడ్డను పక్కనే ఉండి ఎలా కాపాడుతుందో దేవత నిన్ను అలా కాపాడి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే. అయితే ఇక్కడ నేను మీకు ఈ గ్రహణ సమయంలో మీరు ఇప్పుడు అన్నారు గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి, గోక్కోకూడదు అది ఇది అని. ఒక్కొక్క గ్రహణానికి కొన్ని రాసుల వారికి మాత్రమే గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు రాబోతుంది 7th సెప్టెంబర్ రోజు మనకి. తుల అండ్ మీనరాశి వాళ్ళు మాత్రమే జాగ్రత్తగా ఉండాలి. తుల అండ్ మీన. ఇలాంటి కాన్సెప్ట్ నాకు ఒక లైఫ్లో ఒకసారి ఒక సంఘటన జరిగింది. ఎలా అంటే ఒక ఫ్యామిలీ వచ్చారు ఇట్లాగే జాతకం చెప్పించుకోవడానికి. ఆ పుట్టిన పిల్లవాడికి గ్రహణం మొర్రి. వాళ్ళ గ్రహణం మొర్రి అంటే ఇలా అంటే? కట్ అయినట్టుగా వస్తుంది. అచ్చా, దాన్ని ఓకే. గ్రహణం మొర్రి అంటారు. అంటే ఆ సమయంలో ఆ తల్లి గనక ఏదైనా కట్ చేయడం కానీ ఇలాంటివి చేసినప్పుడు అవుతుంది అది. ఓకే. అయితే ఆ గ్రహణం మొర్రి. అయితే నాకు వాళ్ళు వచ్చి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ మేము యాక్చువల్గా మా అమ్మాయి ఏమి చేయలేదు ఆ సమయంలో, అయినా అలా పుట్టాడు. అంటే నేనేమన్నానంటే, ఒక విషయం అండి, ఆ సమయంలో చేయకుండా అలా వచ్చే ఛాన్స్ లేదు ఒకటి. లేదా ఆ అబ్బాయి పుట్టిన సమయానికి సెకండ్ హౌస్‌లో ఏదైనా కేతువు, కుజుడు కనెక్టివిటీ ఉండుంటుంది. అంటే? అంటే ఆ సమయంలో లగ్నం నుంచి సెకండ్ హౌస్, థర్డ్ హౌస్, 4,000 ఇలా ఉంటాయి లగ్నం నుంచి భావాలు. ఓకే. ఇందాక మనం సరదాగా కూర్చున్న అమ్మాయిని చూసి నేను మీరు ఇంట్లో ఉండట్లేదు అన్నాను చూసారు. అంటే ఎందుకు అంటే బికాస్ ఆఫ్ లగ్నానికి థర్డ్ కనెక్టివిటీ వచ్చింది. ఆ సమయంలో నేను మాట్లాడిన సమయంలో. అట్లా ఏంటంటే గ్రహణం ముర్రి వచ్చే కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి. లేదా ఆ అమ్మాయి అలా చేసి ఉంటుంది అంటే ఏం చేయలేదండి అంటే మీరు అందరూ బయటికి వెళ్ళి నేను మాట్లాడతాను. నేను ఆ అమ్మాయిని చక్కగా కూర్చోబెట్టి అమ్మ నువ్వు చాలా చాలా అంటే ప్రతిదీ నువ్వు చాలా బాగా పాటిస్తావు. నువ్వు చాలా మంచిదానివి. కాకపోతే నువ్వు అసలు ఒక రీసెర్చ్ ఓరియెంటెడ్‌లో చేసావు. నువ్వు చెయ్యి కావాలని చేయలేదు అంటే అవునండి నేను ఆ రోజు కత్తిరించాను. అది నిజం చెప్తే ఇంట్లో కొడతారని ఆ పిల్లలు అప్పుడు నేనేం చెప్పానంటే మీ ఇంట్లో నేనేం చెప్పలేను మీరు టెన్షన్ పడకండి. అంటే నా క్లారిఫికేషన్ కోసం అడిగా. ఓకే. అడిగి నేను లేదులేండి ఏం టెన్షన్ పడకండి ఇవాళ రేపు ఏముంది కుట్లేస్తే నార్మల్ అయిపోతుంది కదా అని నేను దాన్ని ఇది చేశాను. అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే గ్రహణాన్ని భయపెట్టడానికో, భయపడ్డానికో వాడడం కాకుండా నువ్వు ఒక సాధనా మార్గంగా గ్రహణాన్ని చూడు. ఆ సమయంలో నువ్వు ఒక అమ్మవారినో, ఈశ్వరుడినో, విష్ణువునో ఎవరినో ఒకరిని పట్టుకొని ఆ పర్టిక్యులర్ టైంలో నువ్వు గనక చేస్తే మనకి అమావాస్యలు, గ్రహణాలు కొన్ని సమయాల్లో నెగెటివ్ ఎనర్జీస్‌కి ఎక్కువ శక్తి ఉంటుంది. ఓకే. నీకు నెగెటివ్ ఎనర్జీ ఏది కూడా పట్టకుండా నీ లైఫ్ బాగుండడానికి సూచించినటువంటి ఒక మార్గం ఈ గ్రహణ సమయంలో సాధన. ఓకే. సో, ఈ సంవత్సరం అంటే ఇప్పుడు రీసెంట్‌గా గ్రహణం వస్తుంది కాబట్టి ఏ నక్షత్రాల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి? అంటే ఇందాక 2 చెప్పారు. యాహ్! అవి కాకుండా ఇంకేమైనా రాసులు? ఒకటమ్మా గ్రహణం ఈసారి కుంభరాశిలో పడుతుంది. ఓకే. 8:58 నైట్ నుంచి 2:00 వరకు ఉంటుంది యాక్చువల్ దాని టైం. కానీ దాని స్పెసిఫిక్ టైం వచ్చేసి 11-12:28 12:30 వరకు సంథింగ్ ఉంది. ఈ గంటన్నర సమయం ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు ఇస్తుందో ఉంటుంది. ఇప్పుడు మేషం వారు ఉన్నారు. ఇట్స్ గుడ్ మేషం వారికి లాభస్థానంలో గ్రహణం. అన్ని రకాల లాభాలు ఉంటాయి వారికి. ఎట్ ది సేమ్ టైం లాభస్థానంలో ఉన్నందుకు కొన్ని ఈజీ మనీ కోసం పరుగులు పెట్టకూడదు. పెడితే అక్కడ ఇబ్బంది వస్తుంది మేషం వారికి. వృషభం వారికి కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగుంటుంది. కాకపోతే ధనం ఇస్తే ఏదో డబ్బు బ్యాక్ డోర్ నుంచి పంపిస్తారు. గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాడు. 10 లక్షలు 20 లక్షలు కట్టాలి అలాంటివి చేయకూడదు. మిథునం వారు లాంగ్ జర్నీస్ అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కర్కాటకం వారికి గ్రహణ ప్రభావం వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మీద చూపిస్తుంది. అలాగే ఈ గ్రహణ ప్రభావం గ్రహణం రోజు నుంచి 40 డేస్ ఉంటుంది దీని ప్రభావం. సింహం వారికి లైఫ్ పార్ట్నర్ని ఎంపుకునే విషయము లేనట్లయితే జీవిత భాగస్వామి కానీ లేకపోతే బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కన్య వారికి చాలా బాగుంటుంది. 6th హౌస్ గ్రహణం పోటీ పరీక్షల్లోని కోర్టు కేసెస్ మీద గెలవడం లాంటిది ఉంటుంది. తులవారికి ఇందాక నేను చెప్పినట్టుగా గ్రహణ ప్రభావం సంతానం మీద ఉంటుంది. అలాగే తీసుకునే డెసిషన్స్ మీద ఉంటుంది. వృశ్చికం వారికి 4th హౌస్లో గ్రహణం కాబట్టి అది పర్టికులర్గా వీళ్ళు కన్స్ట్రక్షన్స్ మానసికంగా తొందరగా గురవడం తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధనస్సు లగ్నం వారికి గ్రహణం అనేటువంటిది 3వ స్థానంలో పడుతుంది కాబట్టి ఇట్స్ వెరీ క్లియర్ వీళ్ళు ఏదైతే పరాక్రమ సంబంధంగా ధైర్యంగా ఏదైతే స్టెప్స్ తీసుకుంటారో చాలా బాగుంటుంది. కాకపోతే వీరు కమ్యూనికేషన్ చేసేటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మకరం వారు ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుంభం వాళ్ళు కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీనం వారు కూడా సంతానం విషయంలోని ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అయితే గ్రహణం నేను చెప్పేది ఒకటే, నువ్వు సాధనా మార్గంలో ఉంటూ ఒక సాధన చేస్తున్నాను నా జీవితాన్ని ఒక దీంట్లోకి తీసుకెళ్తున్నాననే భావంతో చేయాలి గ్రహణం.
సాధన అనేటువంటిది. రెండవది గ్రహణానికి పట్టు స్నానము, విడుపు స్నానం అని ఉంటుంది. ఈసారి ఇండియాలో మనకు గ్రహణం ఉంది, చంద్రగ్రహణం. ఆ సమయంలో ఇంట్లో దర్బది వేసుకోవాలి. గ్రహణం తర్వాత రోజు కొన్ని దానాలు ఇవ్వాలి ఓకే. ఎవరికైతే ఇబ్బంది ఉందో. అంటే మీరు ఇందాక ఇప్పుడు మాట్లాడుతూ నాకేం చెప్పారంటే, నాకు యాక్చువల్లీ మీరు మిమ్మల్ని క్వెషన్ కంప్లీట్ చేయకముందు మీరు ఆన్సర్ యా ఇచ్చారు ఓకే. నాకు. సో, బేసికల్‌గా ఏంటంటే గ్రహణం పట్టేటప్పుడు యా పలానా టైంలో తినేయాలి. అవును. గ్రహణం పట్టే టైంకి మనం అంటే లైక్ హెవీగా ఏమి ఉండకూడదు యా అని అంటారు. యా సైంటిఫిక్ పరంగా సో మెనీ రీజన్స్ ఆర్ దేర్. చాలా చెప్తూ అవును ఉంటారు. అవును. బట్ మన శాస్త్రంలో ఉన్నదేంటి? ఎందుకు తినకూడదు? చెప్తానమ్మా మీకు. కొంతమంది అంటే హేతువాదులు నేనేం వ్యతిరేకించట్లేదు. వాళ్ళు కూడా ఒక రకంగా సమాజానికి మంచి పనే చేస్తుంటారు. హేతుబద్ధంగా కొన్ని చూపిస్తూ, కొన్ని మూఢనమ్మకాలని వాళ్ళు పారదోలుతూ ఉంటారు. నిజంగా వాళ్ళకి కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి హేతువాదులకి. అయితే నేననేది ఏంటంటే, గ్రహణం సమయంలో తింటే దోషము అంటారు కదా! మామూలుగా కొంతమంది ప్రదర్శిస్తూ ఉంటారు. గ్రహణ సమయంలో ఇగో నేను లడ్డూలు తింటున్నాను, సమోసాలు తింటున్నాను అనుకుంటూ చూపిస్తుంటారు. కానీ నేనేం అడుగుతానంటే, ఇప్పుడు ఒక సిగరెట్ పెట్టి తీసుకోండి. దాని మీద ఇట్స్ ఇంజూరియస్ టు హెల్త్. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, ఇట్ కాజెస్ క్యాన్సర్ అని ఉంటుంది. అవునా? మీరు ఒక మంచి యువకుడిని తీసుకొచ్చి ఒక సిగరెట్ తాగిపిచ్చి వెంటనే టెస్ట్ చేయండి, కనిపిస్తుందా క్యాన్సర్? అసలు ఏదైనా అసలు ఆర్గాన్ పాడైనట్టు కనిపిస్తుందా? కనిపించదు. మరి అలా అని ఆ సిగరెట్ పెట్టి మీద ఆ కంపెనీ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ ఖచ్చితంగా రాయాలని ఎందుకు రాయిస్తుంది? అది ఒకదాంతో ఏమవ్వదు. అవ్వదు. పర్ఫెక్ట్ ఆన్సర్. ఒకదాంతో అవ్వదు. ఒక చైన్ స్మోకర్ లాగా రోజుకు ఒక 20 సిగరెట్లు 30 సిగరెట్లు తాగుతూ ఒక 5 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ ఆఫ్ స్పామ్ పీరియడ్లో అతను కంటిన్యూస్గా స్మోకింగ్కి అడిక్ట్ అయినప్పుడు అదొక 5 సంవత్సరాల్లోనో 2 సంవత్సరాల్లోనో 10 సంవత్సరాల్లోనో అతని హెల్త్ పాడవుతుంది. అలాగే మన వాళ్ళు ఏంటంటే ఆ సమయంలో గ్రహణ సంబంధించినటువంటి ఆ నీడ పడేటప్పుడు అదే పనిగా కంటిన్యూస్గా కొన్ని ఇప్పుడు సంవత్సరానికి 4 గ్రహణాలు వస్తాయి యాక్చువల్గా. కొన్ని గ్రహణాలు మనకు ఉంటాయి, కొన్ని ఉండవు. 1, 2 కనిపిస్తాయి, 1, 2 వేరే దేశాల్లో ఉంటాయి. సగటున 2 చూసుకున్న సంవత్సరానికి ఎన్ని అవుతున్నట్టు 24. సంవత్సరానికి 2 అనుకున్నాం. 20 సంవత్సరాలకి 40 గ్రహణాలు. 40. అంటే ఒక 40 గ్రహణాల ప్రభావం మనిషి మీద పడ్డప్పుడు అతనికి ఎఫెక్ట్ పక్కా పెడితే అతని జీన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఓకే. ఓకే. జీన్స్ అనేది ఒకటి కంటిన్యూ అవుతుంది. మన మెమరీ కంటిన్యూ అవుతుంది. మన ప్రతిదానికి మన మెమరీ ఉంటుంది. అలాగే అది కంటిన్యూస్‌గా అది పడ్డప్పుడు వాళ్ళ భవిష్యత్తు తరాల మీద ఎఫెక్ట్ పడుతుంది అనేటువంటి భావనతో ఆ సమయంలో ఇప్పుడు 11 గంటలకు వస్తుంది గ్రహణం. లేదా 9 గంటలకు మెయిన్ స్టార్టింగ్ అన్నాడు. అప్పుడు ఏం చెప్తారు? 7:00కి 6:00 తినేయండి. దీనివల్ల నీకు వచ్చిన నష్టం ఏమిటి అని అడుగుతాను నేను. ఓకే. మరలా దీనికి కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా చెప్పారు. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఎవ్రీ 2 అవర్స్ 3 అవర్స్‌కి ఒకసారి పాలు పట్టాలి. వాళ్ళకి ఏం చెప్పలేదు అలా. అవును. రోగగ్రస్తుడు ఉన్నాడు. వాడికి టాబ్లెట్ వేసుకోవాలి. చెప్పలేదు అలాగా. రోగగ్రస్తుడు, బాగా ఏజ్డ్ పర్సన్స్, చిన్న పిల్లలకి ఎగ్జామ్షన్స్ ఉంటాయి. గ్రహణం కావచ్చు, ఉపవాసం కావచ్చు, ఇవన్నీ కూడా. ఓకే. సో, అంటే మీరు చెప్పిందంతా బానే ఉంది. యాహ్! నిజమే. కొన్ని సార్లు మీరు డీటెయిల్‌గా చెప్తూ ఉంటే ఇది నిజమే కదా! యాహ్! అని కొన్ని క్వెషన్స్ రైజ్ అవుతూ ఉంటాయి. బట్ నాకు అర్థం కానిది ఏంటి అనంటే జనరల్‌గా ఫుడ్ తినే విషయంలో ఇప్పుడు గ్రహణం గురించి ఎలా అయితే అడిగానో అట్ ద సేమ్ అగైన్ నేను డివోషనల్ దగ్గరకొస్తున్నా. టెంపుల్‌కి వెళ్ళేటప్పుడు ఒక దేవుడిని దర్శనం చేసుకునేటప్పుడు కావచ్చు, ఇంట్లో పూజ చేసేటప్పుడు కావచ్చు, తినకుండా చెయ్యాలి అని ఏ దేవుడు ఎక్కడ రాసి లేదు. బట్ చాలామంది ఏంటంటే తినకుండానే పూజ చేయాలి, తినకుండానే వ్రతాలు చేయాలి. ఈవెన్ పెళ్ళిళ్ళ టైంలో కూడా పెళ్ళికొడుకు, పెళ్ళికూతురుకి నాకు తెలిసినంత వరకు 12కి ముందు ఒకవేళ అంటే రాత్రి 12కి ముందు ముహూర్తం పెడితే వాళ్ళేం తినకుండా కూర్చుంటారు పీటల మీద. 12 తర్వాత అయితే దే కెన్ ఈట్ సంథింగ్ అని అంటారు. అసలు ఏంటి ఈ ప్రాసెస్ అన్నది ఏంటి? ఇటు పక్క పెళ్ళికి కావచ్చు, పూజ విషయంలో కావచ్చు. యాహ్! తిని చేయొచ్చా? తినకుండా చేయాలా? అసలు ఈ తిండికి, పూజకి లింక్ ఏంటి? చెప్తాను. మీరున్నారు. ఫుల్‌గా తిన్నాక నిద్ర వస్తుందా? తినకపోతే నిద్ర వస్తుందా? ఎలా అయినా వస్తది. ఫుల్‌గా తింటే ఇంకా ఫాస్ట్‌గా వస్తుంది. వస్తుంది. మగతగా ఉంటుంది బాడీ. హెవీగా ఉంటుంది. అవునా? పూజ అనేది నేను మీకు స్టార్టింగ్‌లో చెప్పా. పూజ అనేటువంటిది మనిషికి సంబంధించింది నిష్ఠగా కాదు, చేయాలి. మనసుకు సంబంధించింది అని. మీరు మనసు పెట్టగలరా నిద్ర వస్తుంటే? మగతగా ఉంటే? నిద్ర మీద వెళ్ళిపోతుంది. మీ మనసు కనెక్ట్ అవ్వదు. ఎప్పుడైతే మనసు కనెక్ట్ అవ్వదో మీ పూజ ఫలించదు. అందుకని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనిషి మగతగా ఉంటాడు ఎక్కువ తింటే అనే భావంతో అంతగా నీకు ఆకలేస్తే పాలు తాగు, అల్పాహారం లైట్‌గా ఏదైనా పండు తిను అని చెప్తారు. ఓకే. మరి అది కూడా ఆహారమే కదా! ఎందుకు చెప్పారు అలాగా అంటే, ఆ ఫుడ్ వల్ల నీకు నిద్ర రాదు. ఈ ఫుడ్ వల్ల హెవీ ఫుడ్ వల్ల నిద్ర వస్తదనే భావనతో చెప్తారు. సారీ ఫర్ ద ఇంటరప్షన్.
మరి ఒకవేళ ఆకలేస్తూ పూజ చేస్తే ఉమ్. అప్పుడు కూడా మైండ్ కాన్సన్ట్రేట్ అవ్వదు కదా, పూజ ఆకలి ఎప్పుడు మీదే ఉంటుంది చేస్తారమ్మా కదా. మీరు? పూజ టైంలో చేస్తారు. అర్లీ మార్నింగ్ కావచ్చు, మా- అర్లీ అంత మార్నింగ్ అంటే నేను అదే అందుకే కదా చెప్తున్నాను. పాలు పండు తీసుకోమన్నారు. టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కూడా చాలా మంది అలానే వెళ్తారు. టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు తినకుండా వెళ్ళాలని లేదు. ఇక్కడ ఉమ్, ఒకటే కాన్సెప్ట్, మీకు ఫుల్గా తింటే మన బాడీ ఎలా స్పందిస్తుంది, హెవీగా ఉంటుంది. అమ్మా ఎందుకు వెళ్ళామరా, పడుకుంటే బాగుంది, ఇప్పుడు ఈ పూజ అవసరమా, ఈ దేవుడు అవసరమా? ఎందుకంటే ఇవన్నీ దేవతా శాపాలకు గురవుతాయి. ఎలా అంటే ఇప్పుడు మనం ఒక స్టేజ్ మీద ఒక సీఎం గారు కూర్చున్నారు, ఆయన దగ్గరికి ఏదో ఈయన ఉన్నాడులే అన్నట్టుగా అలా కూర్చుంటే ఆయన ఎలా ఫీల్ అవుతాడు? అవునా? నేను ఎప్పుడు కూడా ఒక మాట చెప్తాను ఏంటంటే, మీ ఏరియాలో ఉండే లీడర్, ఉమ్, మీ ఏరియాలో ఉండే ఎమ్మెల్యే, ఎంపీ ఎవరైనా మీరు పిలవంగానే రారు, ఉమ్, కానీ భగవంతుడు మీరు పిలవంగానే వస్తాడు పూజలో. అలాంటి అంత కరుణామయుడైన భగవంతుడి దగ్గర మీరు ఎలా ఉండాలి? భక్తితో ఉండాలి. భక్తితో, శ్రద్ధతో. ఈ భక్తి, శ్రద్ధ, భావన ఇవన్నీ మనం ఫుల్గా తింటే రావు కాబట్టి, నిద్ర వస్తుంది కాబట్టి కొంచెం తినకుండా వెళ్ళురా నాయన అని చెప్తాను. అంతకుమించి ఓకే, అంతకు మించి ఏమి ఏం లేదు. లేదు. అక్కడ ఏమి భగవంతుడేనో తినేస్తే నాకు కోపం, నేను శూలంతో నేను పొడుస్తా కట్టప్పలాగా అని చెప్పలే. ఓకే. అండ్ దేహశుద్ధి అని అంటారు కదా, ఈ పుణ్యక్షేత్రాలకి వెళ్ళేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు జర్నీ చేసే బట్టలతోనే Yeah. దర్శనానికి వెళ్తారు. దాన్ని ధూళి దర్శనం అని అంటారు అనుకుంటా. నేను ఐమ్ నాట్ క్లారిటీ, నాకు కరెక్ట్గా తెలియదు. బట్ ఈ పుణ్యస్థలాలకి వెళ్ళేటప్పుడు మనం స్నానం చేయకుండా కూడా వెళ్ళొచ్చా, దేవుని దర్శించుకోవచ్చా? ఒకటమ్మా, మీకు ఇంకా సమయం అయిపోతుంది, ఎక్కడి నుంచో వచ్చారు, ఇంకొక 5 నిమిషాల్లో మూసేస్తారు. మీకుండే దీన్ని బట్టి ఇంకొక 5 నిమిషాల్లో ఎక్కడి నుంచో వచ్చారు, ఇప్పుడు మళ్ళీ దర్శనం చేసుకుని వెంటనే రిటర్న్ అయిపోవాలి, రిటర్న్ ఫ్లైట్ ఉంది, మీ దగ్గర ఇంకా డబ్బులు లేవు, మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ ఇంకో టికెట్ కొనుక్కోవడానికి కంపల్సరీ వెళ్ళాలి, అప్పుడేం తప్పులేదు. కానీ మీకు సమయం ఉంది, హ్యాపీగా స్నానం చేసుకుని వెళ్ళాలి, స్నానం చేసుకుని వెళ్ళండి. అంటే ఏం లేదు, మీకు ఫ్రెష్గా ఉంటారు కదా, ఫస్ట్ మీరు మీ మైండ్, మీ ఆలోచన అన్నీ ఫ్రెష్గా ఉంటాయి కదా. అది ఆయన కోసం కాదు, ఆయనకి ఎలా వస్తే ఏమిటి, ఆయనే మొత్తం సర్వం ఆయనే, ధూళి ఆయనే, ఎవ్రీథింగ్ ఆయనే, ఎవ్రీథింగ్ అమ్మవారే, ఎవ్రీథింగ్ ఈశ్వరుడు. స్థానువు అంటారు ఈశ్వరుని, అంటే మొత్తం విశ్వం మొత్తం నిండున్నటువంటిది ఈశ్వరుడు. అంటే ఆయన కానిదంతూ లేదు. ఆయనకి ధూళి లేకపోతే మురికి ఇవన్నీ ఆయన కోసం కాదు, గుర్తుపెట్టుకోండి, మన కోసం. ఒకసారి ఇలాగే మహమ్మదీయుల కాలంలో ఒక శివాలయంలో ఒక పూజారి గారు, ఆయన కైంకర్యాలంటే ధూపము, దీపము, నైవేద్యానికి అన్నీ అయిపోతాయి. ఆయన అప్పుడు వెళ్ళి ఆ కాలంలో ఉన్నటువంటి ఒక మహమ్మదీయ రాజు దగ్గరికి వెళ్తాడు. స్వామి, మాది ఫలానా శివాలయం, మాకు ఇలా కావాలి, రాజులు మీరు ఇప్పిస్తే మేము, అంటే నీ ఈశ్వరుడికి కావాలంటే ఆయన వచ్చి అడుగుతాడు, నువ్వేం అడగక్కర్లేదు, ఆయనకి ఎందుకు, అన్నీ ఆయనవే అంటారు కదా, ఆయనకు కూడా మళ్ళీ ఇవన్నీ పెట్టాలి, వెళ్ళండి అని పంపిస్తాడు. ఆ రోజు రాత్రి పరమేశ్వరుడు అంటే శివుడు కల్లోకి వస్తాడు ఆ ముగుల్ రాజుకి. వచ్చి ఏం చెప్తాడంటే, నాకు దీపం ఎందుకు వెలిగిస్తారంటే, నాకు దీపాన్ని వెలిగిస్తే ఈ లోకానికి అన్నిటికీ వెలుగునిస్తాను కాబట్టి, నాకు ధూపం చూపిస్తే వీళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క జీవితాల్లో ఒక ఆనందమైనటువంటి ఫలితాన్ని ఇస్తాను, నాకు పుష్పం చూపిస్తే వీళ్ళందరికీ పరిమళమైనటువంటి జీవితాన్ని ఇస్తాను, నాకు నైవేద్యం పెడితే వీళ్ళందరికీ కూడా అది చెందుతుంది, అంటే నాకు ఇచ్చింది ఏదైతే ఉందో అది మళ్ళీ వాళ్ళకి చెందుతుందనే భావనతో నాకు అన్ని పూజలు నేను అందుకుంటుంటానని చెప్తాడు. వెంటనే గూస్ బంప్స్ అంటారు చూసారు, అలా వెంటనే ఇలా లెగిసిపోయి, బాబో ఏమిటి ఈశ్వరుడు వచ్చాడని తీసుకెళ్ళి మొత్తం బళ్ళు కట్టెలు తీసుకెళ్ళి ఇస్తాడు. అలా ఏంటంటే చాలా సందర్భాలు ఉన్నాయి మనకి. రామదాసు కథలో మరి రామదాసుని విడిపించింది ఎవరు? రామలక్ష్మణులు నాణాలు తీసుకొచ్చి విడిపించలేదు. అట్లా చాలా ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా కొంతమంది ఉన్నారు, డైరెక్ట్గా భగవంతుని చూపించే వాళ్ళు కూడా ఉన్నారు. నేను చూశాను కూడా. అంటే నేను చూడడం అంటే నేను డైరెక్ట్ భగవంతుని చూడలేదు, మా అబ్బాయి చూశాడు, ఆంజనేయ స్వామి చూపించాడు ఒక ఆయన. నేను అదే అడుగుదాం అనుకుంటున్నా, మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు సాధన గురించి మాట్లాడారు. సో సాధన చేసేటప్పుడు అంటే లైక్ నాకు తెలిసి చాలా నిష్ట, చాలా ఏకాగ్రత ఉండాలి, మైండ్ ఏం డైవర్ట్ అవ్వదు. నాకు తెలిసి ఒక 2 నిమిషాలు మనం కళ్ళు మూసుకుంటే, నాకు సంబంధించి నేను ఒక 2 నిమిషాలు టెంపుల్లో కూర్చొని కళ్ళు మూసుకుంటే ఈ నెల వచ్చేసరికి ఇది కట్టాలి, ఈ ఈఎంఐలు కట్టాలి, ఇక్కడ చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఈ టెన్షన్స్ అన్ని ఉంటే మనం ప్రశాంతంగా ఉండలేం. అలాంటి గజిబిజీ లైఫ్లో ఉండేటప్పుడు సాధన చేసేటప్పుడు మన ఆత్మతో మనం మాట్లాడచ్చా? అసలు సాధన చేయాలి అని అంటే ఏం క్వాలిటీస్ ఉండాలి? నిజంగానే దేవుడు కనిపిస్తారా? ఇప్పుడు ఫస్ట్ నేను కాన్సన్ట్రేషన్ దగ్గరికి వస్తాను. నా కాన్సన్ట్రేషన్ ఎగ్జాంపుల్ మీరనే కదా, ఎవరైనా మీ వెనకతలో పులి వెంటబడుతుంది అనుకోండి, మీ కాన్సన్ట్రేషన్ పక్కకే ఏమైనా పోతుందా, పులి వెంటబడుతుంది అనే దాని మీద అదే ఉంటుంది సార్, తప్పించుకోవాలని ఉంటుంది, అంతే కదా.
అంతేగాని పక్కకి కొంతసేపు మర్చిపోవడాలు, కొంతసేపు కూర్చుని అయ్యయ్యో మళ్ళీ వెంట పడుతుందని పరిగెట్టడాలు ఏమి ఉండవు. ఎందుకు ఉండవు? దట్ ఈస్ సీరియస్ మ్యాటర్. పులి వెంట పడుతుంది, మిమ్మల్ని పట్టుకుంటే ఆగితే తినేస్తుంది. చంపేస్తుంది. అంటే ఈ సాధన విషయంలో కూడా మనం సీరియస్గా లేము. ఓకే. కొంతమంది ఎగ్జామ్స్ విషయంలో చాలా సీరియస్గా ఉంటారు. వాడు ఖచ్చితంగా నేను 100 తెచ్చుకోవాలని అంటాడు. బికాస్ ఆఫ్ సీరియస్ ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ చదువుతాడు. సీరియస్గా ఉన్నవాడు లవ్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, లేకపోతే అబ్బాయిని పెళ్లి చేసుకుంటాడు. సీరియస్గా ఉంటే వాడు కెరీర్లో సెటిల్ అవుతాడు. ఇక్కడ సీరియస్ అనేది ఫస్ట్ ఉండాలి. సీరియస్నెస్ అనేది లేకపోవడం వల్ల మనం సాధనలో దృష్టి పెట్టలేం. పాయింట్ నెంబర్ 1. రెండవది, మనకు ఉన్నటువంటి కష్టాలు ఎవరికైనా కూడా ఇంటర్నెట్ కట్టాలి, స్కూల్ ఫీజు కట్టాలి, లేకపోతే అప్లోడ్ క్రెడిట్ కార్డ్ బిల్ కట్టాలి, లేకపోతే బాస్ ఏమంటున్నాడు, నిన్న వాడేమో పక్కకు పిలిచి ఏదో మాట్లాడాడు, ఇవాళ వెళ్ళంగానే ఏమవుతుంది, ఇవన్నీ ఉంటాయి. బట్ నేనేమంటానంటే, నువ్వు ఇవన్నీ దేవుడి ముందు కూర్చొని ఆలోచించేటప్పుడు నువ్వు అనవసరంగా అంటే ఒక శక్తిని నువ్వు పొంది దేవుని పూజ చేయడం అంటే ఏమిటంటే, పూజ అంటే దాని అర్థం ఏమిటంటే పూర్వజన్మ వైభవాన్ని ఇచ్చేది పూజ, లేదా పూర్వ వైభవాన్ని ఇచ్చేది పూజ అంటారు. అంటే పూర్వ వైభవం ఏదైతే నీకు ఉందో దాన్ని ఇచ్చేది పూజ. అది ఇవ్వడానికి అమ్మవారు నీ పక్కన నిలబడి ఉంటుంది. వీడు ఎలా పూజ చేస్తున్నాడు, వాడికి ఫలితం ఇద్దామని. స్పష్టంగా మీరు పూజ చేసినప్పుడు, ఆవాహనం చేసినప్పుడు, ఆవాహన మంత్రం చదివినప్పుడు, అదేవిధంగా అక్కడ దేవత వస్తుంది, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మన కంటికి కనిపించట్లేదు కదా, లేదనుకోవడానికి లేదు, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అలా వచ్చినప్పుడు నువ్వు కాన్సన్ట్రేషన్ ఆ 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంటో, గంటో నువ్వు దాని మీద పెడితే నీ సమస్య తీరుతుంది ఖచ్చితంగా, అందులో సందేహం లేదు. కానీ ఆ సమయంలో నీ టెన్షన్స్ మీద పెడితే నీ టెన్షన్స్ తీరపోగా ఇక్కడ చేసే పూజ సంబంధించింది కూడా వేస్ట్ అయిపోతుంది అనే ఒక క్లారిటీ నీకు రావాలి. ఫస్ట్ కంప్లీట్ క్లారిటీ ఉండాలి. అంటే చాలామంది, మీరనే కాదు, నేను కూడా స్టార్టింగ్ స్టేజెస్లో పూజ చేసినప్పుడు నాకు కూడా ఇలాగ డైవర్షన్స్ ఉండేవి. ఒకటే అనుకునేవాడిని, ఫస్ట్ కూర్చొని నేను సరే ఈ 10 నిమిషాలు మిగతావన్నీ ఆలోచిస్తా, లేకపోతే 20 నిమిషాలు ఆలోచిస్తా, నాకేం వస్తుంది, నేను పూజ కూర్చున్నప్పుడు ఆలోచించాలి, వేరే టైంలో ఆలోచిద్దాం, దీని గురించి స్పెసిఫిక్గా ఒక టైం పెట్టుకుందాం నా టెన్షన్స్కి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనము సొల్యూషన్ వెతకం. సరే నాకు ఒక అప్పు ఉంది, ఆ అప్పు సరే ఓకే, నాకు ఒక 10 లక్షల అప్పు ఉంది అనుకుందాం బహుశా. ఈ అప్పుని నేను, నాకు వస్తున్న శాలరీ ఎంత, నేను ఎంతెంత ఏ నెల ఎంతెంత కట్టుకుంటే అయిపోతుంది, నేను ఎక్స్ట్రా వర్క్ ఏం చేయాలని ఒక క్లారిటీ, ఒక ప్లానింగ్ పెట్టుకున్నాను అనుకోండి, మళ్ళీ మీకు ఇంకా ఆలోచన రాదు. ఇప్పుడు మీరు ఒక దగ్గరికి వెళ్ళాలమ్మా, మీరు ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి అమీర్పేట సంథింగ్ పంజాగుట్ట వెళ్ళాలి, మీకు ఎలా వెళ్ళాలో రూట్ తెలుసు. రూట్ తెలిసినప్పుడు ప్రతిసారి మీరు ఎలా వెళ్ళాలని టెన్షన్ పడతారు, నార్మల్గా వెళ్ళిపోతారు. టెన్షన్ పడ్డం, దాని గురించి రోజుల తరబడి ఆలోచించడం ఏం చేయరు. ఎందుకు చేయరు అంటే బికాస్ ఆఫ్ మీ మైండ్లో క్లారిటీ ఉంది. అందరికీ పూజ టైంలో కూడా ఎందుకు ఆలోచనలు వస్తాయంటే వాళ్ళకి ఆ సమస్య మీద క్లారిటీ లేదు. క్లారిటీ ఉంటే ఏమీ ఇబ్బంది ఉండదు. ఓకే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, కంప్యూటర్ ముందుకు మీరు వెళ్తున్నారు, కంప్యూటర్ అంటే ఎలా ఆపరేట్ చేయాలో మీకు తెలియదు. అప్పుడు మీ ఆలోచనలన్నీ తిరుగుతుంటారు, అది ఎట్లా ఆపరేట్ చేయాలి, ఎలా ఆన్ చేయాలి, దానిలో అసలు ఏం షార్ట్ కట్స్ ఉంటాయి, దాన్ని ఏం కొడితే ఏమొస్తుంది, అది మీకు తెలుసు అనుకోండి, దాని గురించి ఏం ఆలోచించరు. నేననేది ఏంటంటే, మీ సమస్యలకి క్లారిటీ లేకపోవడం వల్లే పూజలో కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. పూజ ఒకటే కాదు, దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. నాట్ ఓన్లీ పూజ, మీరు గమనించండి, అప్పులు ఉన్నాయి, ఎలా కట్టాలి, ఎలా కట్టాలంటే నువ్వు ఒకటే మార్గం, అప్పు నువ్వు కట్టాల్సిందే, దాని నుంచి తప్పించుకొని పోలేవు. కొంతమంది ఐపీ పెడతారు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కట్టాలి అన్నప్పుడు ఒకటి, ఆ అప్పుని నువ్వు ఏ మార్గాల్లో కడతావు, ఆస్తి అమ్మేసి కడతావా, లేకపోతే ఇన్స్టాల్మెంట్స్లో కడతావా, నీ జీతము లేకపోతే నీ యొక్క బిజినెస్ హైక్ అయ్యే మార్గం వెతుక్కొని కడతావా, ఈ క్లారిటీ నీకు రానంతసేపు నీ సమస్యగానే ఉంటుంది. ఓకే. క్లారిటీ తెచ్చుకోవాలంట నేను, ప్రతి సమస్య మీద క్లారిటీ తెచ్చుకుంటే మీరు పూజ చేసేటప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఒకటి. రెండో పాయింట్ కూడా ఉంది, ఇక్కడ చెప్తా. ఫస్ట్ మీరు ఆత్మస్వరూపులు, ఈ శరీరం శాశ్వతం కాదు, ఇలాంటి శరీరాలు అనేక వందలు ఎత్తాం, వేలు ఎత్తాం, మళ్ళీ పోయి మళ్ళీ ఇంకా 100లో 1000 ఎత్తుతూ ఉంటాం. ఈ క్లారిటీ మీకు రావాలి. ఎప్పుడైతే మీరు ఆత్మస్వరూపులు, నేనున్నది ఆత్మని, ఆత్మస్వరూపుణ్ణి ముఖ్యంగా నేనని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా మీరు ఫీల్ అయినప్పుడు ఈ ఆత్మ ఆ భగవంతుడితో కనెక్ట్ అవుతుంది. సీరియస్నెస్ ఉండాలి, భగవంతుడు ఉన్నాడని ఒక నమ్మకం ఉండాలి, అప్పుడు ఆటోమేటిక్గా జరుగుతుంది. ముందు మీ ఇంటికి ఎవరో పెద్ద లీడర్ వచ్చారు, అప్పుడు మీరు పరధ్యానంగా ఉంటారు, అమ్మో ఈయన వచ్చాడని ఎట్లా ఉంటాం. మరి అలాంటిది పరమాత్మ వస్తున్నాడు, అక్కడ భగవంతుడు వస్తున్నాడు, దేవత వస్తుంది, ఆ పూనిక ఉండాలి, ఆటోమేటిక్గా మనకి సీరియస్నెస్ పెరుగుతుంది. అంటే ఆ నమ్మకము, ఆ పూనిక, ఇది మీరు నమ్మినప్పుడు ఆటోమేటిక్గా సీరియస్నెస్ వస్తుంది. పులి వెనకాతల పరిగెడుతుంటే సీరియస్నెస్ మీరు సీరియస్గా పరిగెట్టినట్టు. ఓకే. నమ్మకం అని అన్నారు కదా,
మనకి అంటే మళ్ళీ నన్ను తప్పుగా తీసుకుంటారేమో, తప్పుగా తీసుకోకండి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలంటే ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు శివయ్య అంటే ఇష్టము, లేకపోతే అమ్మవారంటే ఇష్టము, సాయిబాబా అంటే ఇష్టము. ఇక్కడున్న వాళ్ళలో చాలామంది ఒకళ్ళకి కృష్ణుడు అంటే ఇష్టము, ఇంకొంతమంది వెంకటేశ్వర స్వామిని నమ్ముతారు. సో, మనకి ముక్కోటి దేవతలు కదా! అంటే ముక్కోటికి దేవతలు కదా, 33 దేవతలు. కాకపోతే 33 గణాలు, 33 కోట్ల గణాలు ఉన్నాయి. ఓకే. ఓకే. డన్. అంటే చాలా మంది చెప్పడం ఏంటంటే ముక్కోటి దేవతలు అని అంటారు కాబట్టి ద్వాదశాదిత్యులు అలా అన్నమాట. సో, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఏకాగ్రత, నిష్ట అని అన్నారు. నేను అంటే లైక్ ఎవరిని కించపరచాలని నేను మాట్లాడట్లేదు కానీ మనకి గడపకొక దేవుడు. రాముడు, కృష్ణుడు, వినాయకుడు, అంటే లైక్ అమ్మవారిలో కూడా రకరకాల రూపాలు, కాళీదేవి, రుద్రమదేవి, ఇలా రకరకాలు ఉంటాయి కదా అమ్మవారిలో. నా క్వశ్చన్ ఏంటి అనంటే, అందరూ ఒకటేనా? ఎవరిని పూజించాలి? ఏ ఒక్క దేవుణ్ణి పూజించాలి? అంటే ఇప్పుడు నాకు కష్టం వచ్చిందనుకోండి, ఒకళ్ళ దగ్గరికి వెళ్తాను. వాళ్ళు ఏమంటారు, అమ్మ నువ్వు ఏ దేవుణ్ణి నమ్ముతావు అని అడుగుతారు. ఫలానా దేవుడు అని చెప్తాను. లేకపోయినా ఫలానా అమ్మవారికి ఫలానా హోమం చేయించమ్మా, ఇంత ఖర్చు అవుతుంది, నీకు మంచి జరుగుతుంది, సరే చేయిస్తాం. ఇక శనీశ్వరుడు గురించి మాట్లాడితే, ఏళ్ళనాటి శని నీకు పట్టిందమ్మా అరుసు పట్టిందయ్యా అంటే నెక్స్ట్ ఆయన విన్న నెక్స్ట్ వారం నుంచి శనివారం వెళ్ళి లైన్లో నించుని శనీశ్వరుడిని మొక్కుకుంటారు. సో నేను అడిగేది ఏంటంటే, రకరకాల పేర్లు, రకరకాల దేవుళ్ళు, కానీ అందరూ ఒకటే. మళ్ళీ అందరూ దేవుళ్ళే, అందరూ మనల్ని కనికరిస్తారు, అందరూ మనల్ని చూస్తున్నారు. నేను ఎవరిని కించపరచట్లేదు. కానీ ఈ ఏకాగ్రత, నిష్ట అన్నది ఎలా చూపించాలి? ఒక మనిషి ఎలా డెడికేటెడ్గా ఉంటారు? ఇక్కడ మీకు మొత్తం 3-4 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా మీ దీంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇంతమంది దేవతలు ఎందుకున్నారు? ఇప్పుడు మీకు ఒకటే క్వశ్చన్ అడుగుతా. మెడికల్ షాప్కి వెళ్తాం. మెడికల్ షాప్లో ఎందుకు అన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయి? ఒకే మెడిసిన్ ఉండొచ్చు కానీ ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క మెడిసిన్, రైట్? మీరు బ్యాంక్కి వెళ్తారు. మీరు బ్యాంక్కి వెళ్ళినప్పుడు బయట సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, లోపల మేనేజర్ ఉంటాడు, అక్కడ మనీ ఇచ్చే వాళ్ళు వేరే ఉంటారు. అంత దాకా బ్యాంక్ దాకా ఎందుకు? ఇప్పుడు మీ సంస్థ ఇదే ఉంది, కెమెరామ్యాన్స్ వేరే ఉన్నారు, లైట్ చూసుకునే వేరే వ్యక్తి ఉండొచ్చు, ఈ మైక్ సెట్ చేసే వాళ్ళు వేరే ఉండొచ్చు, ఎడిటింగ్ చేసేవాళ్ళు వేరు, ఎస్సీఓ చేసేవాళ్ళు వేరు, దీన్ని మొత్తం చూసేవాళ్ళు వేరు, ఈ ఫైనాన్స్ సంబంధించి చేసేవాళ్ళు వేరే, యాంకరింగ్ వేరు ఉన్నారు. ఎందుకు ఒక్కలే చేయొచ్చు ఈ పని అంతా? ఒక్కొక్క సంస్థకి సంబంధించి ఎలా అయితే రకరకాల వాళ్ళు ఉన్నారు. ఈ ప్రకృతి అంటే ఈశ్వరుడు ఒక్కడే, మెయిన్ మూలం పరమాత్మ ఒక్కడే. ఆ మూల పరమాత్మ ఆయన ఇన్ని రూపాలుగా వ్యక్తపరిచి ఉన్నాడు ఒక పని చేయడానికి. ఒక బ్యాంకులో అయితే రకరకాల డివిజన్స్, మీ ఆఫీస్లో ఎలా అయితే ఒక యాంకర్ గాను. కానీ వీళ్ళందరికీ శాలరీస్ వచ్చేది ఎక్కడి నుంచి? మెయిన్ బాస్ నుంచి. ఆయనే ఇస్తాడు కదా, ఆయన ఇవ్వడం వల్లే మీరు అందరూ వర్క్ చేస్తున్నారు. ఆయన ఇవ్వకపోతే మీరు పని చేయరు. అలాగే మూల పరమాత్మ నుంచి వచ్చే శక్తి ఎన్ని రూపాల్లో వ్యక్తమైంది. అర్థమైందా? మెడికల్ షాప్ ఒకటే, కానీ అందులో మనకి ఏ జబ్బుకి ఏంటి, అవునా? రైట్. మీరు అనొచ్చు, ఏమండి ఒకే పరమాత్మ ఒకే రూపంలో వాడికి ఏ ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం పరంగా తీర్చొచ్చు కదా అని, రైట్? ఇప్పుడు మీరు హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడిది స్టోరీ తెలుసు కదా. ఎందుకు నరసింహస్వామి అవతారంలో వచ్చాడు మీకు తెలుసు కదా? తెలుసా తెలీదా? సంహరించడానికి అతను కోరినటువంటి అతను వరం అలా ఉంటుంది. అతని యొక్క అంటే అతనికి నరుడు కాకూడదు, మృగంతోనే రాకూడదు, ఇంట కాకూడదు, బయట కాకూడదు, భూమి కాకూడదు, ఆకాశం కాకూడదు, ఇటువంటి యోగాలు ఇటువంటి అస్త్రాలతో అవ్వకూడదు అన్నప్పుడు గోర్లతో చేసేస్తాడు. అతని మరణం అలా వస్తుంది. అలాగే మనకి ఒక్కొక్క ఎనర్జీ ఒక్కొక్క ఫామ్లో ఉన్న ఇంకొక ఎనర్జీతోనే అది న్యూట్రల్ అవ్వడము, వధించడమో జరుగుతుంది. ఒక్కొక్క ఎనర్జీ, విశ్వం మొత్తం ఎనర్జీ ఫార్మింగ్. ఇప్పుడు మనకి కఫం ఉంది అంటే జలుబు చేసింది బాగా, ఎలాంటి ఎనర్జీ కావాలి మనకి? హీట్ అనే ఎనర్జీ కావాలి. ఇప్పుడు హీట్ అనే ఎనర్జీ ఉంటే ఈ జలుబు అనే ఎనర్జీ పోతుంది. లేదా బాగా వేడి చేసింది, నోరు కాలిపోతుంది, అప్పుడే ఎనర్జీ కావాలి మీకు? వాటర్ అనే ఎనర్జీ కావాలి. అంటే ఒక ఎనర్జీని కంట్రోల్ చేయడానికి ఇంకొక ఎనర్జీ కావాలి. మనకు తెలిసినవి కొన్ని ఎనర్జీస్, మన కంటికి కనబడకుండా కొన్ని కోట్ల ఎనర్జీస్తో ఈ విశ్వం ఉంది. అంత దగ్గర మన బాడీయే తీసుకోండి. మన బాడీలో లాట్ ఆఫ్ బ్యాక్టీరియాస్, రకరకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి. మీకు ఇమ్యూనిటీ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది ఎప్పుడైనా తెలుసుకున్నారో సైన్స్లో మీరు? అసలు మన లోపల ఏదైనా ఎంటర్ అవ్వంగానే
అసలు ఇదేమిటని ఎంటర్ అవ్వగానే అదేదో పోస్ట్ మార్టం చేసినట్టు ఒక 4, 5 ఇవి వచ్చి దాన్ని కట్టేసి లోపల తీసుకెళ్ళి లోపల మీకు టెస్ట్ చేస్తాయి. తెలుసా మీకు? ఎప్పుడైనా విన్నారా మీరు? విన్నాను, బట్ అంత క్లియర్‌గా అలాగా రకరకాలుగా ఉంటాయి. అంటే ఇదేదో ప్రమాదము అనగానే వెంటనే ఇప్పుడు మనకి కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వెంటనే షూట్ ఎట్ సైట్ ఆర్డర్ లాగా వెంటనే అక్కడిక్కడ కాల్చేస్తుంది లోపలికి ఏదైనా ఎంటర్ అవ్వగానే. ఎందుకు మరి అన్నెందుకు ఉండాలి అంటే, ఈ విశ్వం నడవడానికి ఆ పరమాత్మ రకరకాల శక్తుల్ని క్రియేట్ చేశాడు. రకరకాల శక్తులు ఉంటేనే విశ్వం నడుస్తుంది. అదర్‌వైజ్ నడవదు. మీకు అర్థమైందా? అన్ని శక్తులు ఉన్నందుకు మనకి అన్ని దేవత, అన్ని రూపాల్లో ఉన్నటువంటి ఒక పరమాత్మ అన్ని రూపాల్లో వ్యక్తమయ్యాడు. సింపుల్. రైట్? ఎలా అయితే ఒక ఆఫీస్ నడవడానికి ఇంతమంది ఎలా అవసరమో, ఈ విశ్వం నడవడానికి అన్ని శక్తులు అవసరం. రైట్? ఇక్కడ కొంతమంది దేవతలంటే ఇష్టం ఉంటుంది. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీరున్నారు. మీకంటే శివుడు అంటే ఇష్టం ఉదాహరణకి. ఆవిడకి ఇంకోటి ఏదో ఇష్టం. ఆ దత్తాత్రేయుడు లేకపోతే ఈశ్వరుడు ఏదో ఇష్టం, అమ్మవారు ఏదో ఇష్టం. ఇతనికి ఇంకోటి ఇష్టం కెమెరామెన్. ఎందుకు ఆ ఇష్టం ఎందుకు కలుగుతుంది అంటే, వీళ్ళు పాస్ట్ లైఫ్‌లో ఒక సాధన చేసినప్పుడు ఆ దేవత మీదే వీళ్ళు నెక్స్ట్ లైఫ్‌లో కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఎలా అయితే కొన్ని రోజులు తల్లి ఒడిలో ఉన్నాడు. తల్లిని గుర్తించడం నేర్చుకున్నాడు. దాని తర్వాత ఒక స్కూల్‌లో వేసేశారు పిల్లవాడిని. స్కూల్ నుంచి తీసుకురావడానికి మీరు స్కూల్ దగ్గర చూడండి, మదర్స్ అందరూ వస్తారు. ఏ పిల్లవాడు ఆ తల్లి దగ్గరికి పరిగెట్టుకొని వెళ్ళిపోతాడు. అందరూ శ్రీమూర్తులే కదా! ఎందుకు ఆ పిల్లవాడు ఆ తల్లి దగ్గరికే వెళ్ళి ఆ ఫీల్ అవుతున్నాడు అంటే, పాస్ట్ లైఫ్ ఆఫ్ బాండింగ్ వీళ్ళకి ఉంటుంది. అందుకే నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం అంటాడు కొంతమంది. లేదబ్బా నాకు శివుడేనబ్బా, లేదు నాకు నారాయణుడే. నారాయణుడేనది సర్వం అమ్మవారే అంటుంటాం. ఎందుకంటే బికాజ్ ఆఫ్ మనం పాస్ట్ లైఫ్‌లో పూర్వజన్మ వాసన అంటూ ఉంటాం. ఆ పూర్వజన్మ వాసన కంటిన్యూ అవుతూ మనం దాంతో కనెక్ట్ అయిపోతుంటాం. అండ్ పూర్వజన్మ అనగానే నాకు ఒకటి గుర్తొచ్చింది. జనరల్‌గా కలలు, డ్రీమ్స్ కొంతమందికి ఈ పూర్వజన్మ అన్నది చాలా మందికి డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. కొన్ని సార్లు మనకి కొన్ని గడిచిపోతూ ఉంటే అవి డ్రీమ్‌లో మనం చూసాం కదా అని అంటారు. అయితే నేను అడగాలనుకుంటున్న క్వెషన్ ఏంటంటే, కొన్ని కనిపించినప్పుడు మనం పెద్దవాళ్ళతో డిస్కస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ పాము కనిపించిందనుకోండి నాకు ఒకవేళ కల్లో పాము కనిపిస్తే మా మదర్ ఏం చెప్తారంటే, శివుడి గుడికెళ్ళి ఒకసారి పాలు పోసి, లింగానికి పాలు పోసి దండం పెట్టుకో అమ్మా అని అంటారు. అలాగే ఏదైనా ఇల్లు కాలిపోతున్నట్టు కల వస్తే ఇల్లు కొనుక్కుంటారో అని అంటారు. ఏంటి ఈ కలలో కనిపించే సైన్స్ బట్టి ఏంటి అది అసలు ఆ డ్రీమింగ్స్ మీద ఏంటి? స్వప్నశాస్త్రం మీద బృహస్పతి రచించినటువంటి స్వప్నశాస్త్రం ఉంటుంది. అథెంటిక్‌గా దానిలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పారు. కామన్‌గా మనం సైంటిస్టులని గానీ, డాక్టర్‌లని గానీ అడిగితే ఏం చెప్తారంటే, మీరు ఉదయం పూట మాట్లాడిన విషయాలు, లేకపోతే మీరు ఏదైతే పడుకునే ముందు మాట్లాడింది, చూసింది ఇవన్నీ మీకు కల్లోకి వస్తాయి. సో డ్రీమ్ ఈజ్ మీరు పెద్దగా దాన్ని పట్టించుకోకండి. సబ్‌కాన్షియస్‌నెస్‌లో వస్తాయి. సబ్‌కాన్షియస్ నుంచి మీకు వస్తుంది అని చెప్తూ ఉంటారు. రైట్? అయితే ఇక్కడ ఏంటంటే మనకి శాస్త్రాల్లో దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్పష్టంగా చెప్పారు. దీనికంటే నేను మీకు విషయం చెప్తా. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా అనుభవం అవుతుంది. ఏంటంటే ఇదే సేమ్ సీన్ ఇంతకుముందు ఎప్పుడో జరిగినట్టు నాకు కల వచ్చిందంటారు. మీరు ఎప్పుడైనా అనుభవం వచ్చిందా అలా మీకు? చాలా సార్లు. అవునా? అవును. మీ అందరికీ కూడా అయి ఉంటుంది అది. ఈ నలుగురం మాట్లాడుకుంటున్నాం. ఇదే డ్రెస్, ఇదే కుర్చీ, ఇదే ప్లేస్ నా కల్లోకి వచ్చింది అంటాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, ఈ విశ్వం ఎలా నడవాలి ఏంటనేది మొత్తం రికార్డ్ అయిపోయి ఉంది. అప్పుడప్పుడు అదేదో ఎడిటింగ్‌లో చిన్న మిస్టేక్ లాగా టక్కన కల్లోకి వచ్చిపోతుంది. అది మనకి జరుగుతూ ఉంటుంది. ఓకే. అలా జరిగేది ఒక ఎత్తైతే, అంటే స్వప్నం ఎంతవరకు మనం బిలీవ్ చేయాలంటే ప్రతి ఒక్కరికి ఇది ఒక అనుభవం అవుతుంది. ఇదే సేమ్ వ్యక్తితో సేమ్ ప్లేస్‌లో ఇలాగే మాట్లాడుకున్నాం. ఆ రోజు ఇలాగే నవ్వుకున్నాం. నా కల్లోకి వచ్చింది నెల రోజుల క్రితం, 10 రోజుల క్రితం, సంవత్సరం క్రితం అని చెప్తూ ఉంటారు. రైట్? అంటే మన స్వప్నానికి నిజ జీవితానికి సమ్ కనెక్షన్ ఈస్ దేర్. రెండవది స్వప్నం అనేటువంటిది ఏంటంటే, యాదేవి సర్వభూతేషు స్వప్నరూపేణ సంస్థిత, నిద్రారూపేణ సంస్థిత, లజ్జారూపేణ సంస్థిత అని రకరకాల రూపాల్లో ఉన్నదంతా అమ్మవారే అని చెప్తుంది శాస్త్రం. స్వప్నం అనేటువంటిది ఏంటంటే, నువ్వు ముందుగా ఈ విషయంలో జాగ్రత్త పడు అని అమ్మవారు నీకు ఇచ్చేటువంటి స్పష్టమైనటువంటి ఒక సంకేతం. గుర్తుపెట్టుకోండి. ఇందులో మనకి ఇందాక నేను అన్నాను, శాస్త్రంలో కొన్ని కండిషన్స్ చెప్పారు. ఏమిటా కండిషన్స్ అంటే, అసలు నీకు స్వప్నం ఏ సమయంలో వచ్చింది? నైట్ 9 to 12 టైంలో వచ్చింది. 9 నుంచి 12 o'clock మధ్యలో వచ్చిందా? ఇది 1 year పడుతుంది. 6 months to 1 year పడుతుంది ఈ స్వప్నం ఫలించడానికి. 12 to 3 o'clock టైంలో వచ్చిందా? నీకు ఎగ్జాక్ట్‌లీగా ఈ స్వప్నం ఫలించడానికి ఒక 3 months పట్టొచ్చు. 3 to 5 మధ్యలో వచ్చిందా? 1 month అవ్వచ్చు. 5 to తెల్లారే లోపల వచ్చిందా? ఒక 15 days 10 daysలో రావచ్చు. లేకపోతే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేస్తూ ఆకలితో నిద్ర లేచావా? ఇట్ టేక్స్ టైమ్. 1 day పట్టొచ్చు, 1 weekలో అవ్వచ్చు.
ఇది రూల్ చెప్పారు. ఇంకో రూల్ కూడా చెప్పారు దీనికి. ఏంటంటే అది నువ్వు పొద్దున్న ఎవరితోనైనా మాట్లాడింది వచ్చింది, మాట్లాడడం వల్ల వచ్చింది, దాని స్వప్న శాస్త్రంలో నువ్వు తీసుకోవాల్సిన పని లేదు. ఆలోచన వల్ల వచ్చింది, అదే ఆలోచిస్తూ ఉన్నావు, అనుమానిస్తున్నావు, అదే పని మీద ఉన్నావు, నీకు అది స్వప్నంలోకి వస్తే దాన్ని తీసుకోవద్దు అని ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనకి స్వప్న శాస్త్రం, బృహస్పతి రచించినటువంటి స్వప్న శాస్త్రంలో చాలా క్రిస్టల్ క్లియర్గా ఇచ్చారు మనకి. ఓకే. అయితే చెప్తా వినండి. ఈ స్వప్న శాస్త్రానికి కూడా మనకు మంట వచ్చిందంటే బ్యాడు, వాటర్ వచ్చిందంటే గుడ్డు అని కాదు అక్కడ. అది ఎలా వచ్చింది, మీరు ఇందాక అన్నారు ఇల్లు తగలబడిపోతుంది, ఊరు తగలబడిపోతుంది వస్తే బ్యాడ్. అదే మంట నీకు ఎవరైనా కాగడా ఇచ్చారు, నువ్వు చీకట్లో వెళ్ళేటప్పుడు ఒక దారిలా కనబడాలి, ఇట్స్ గుడ్. అంటే నీకు ఒక దారి చూపిస్తుంది. గోవు వచ్చింది, బ్యాడా గుడ్డ ఎలా తీసుకోవాలంటే గోవు నేను పొడుస్తున్నట్టు వస్తే బ్యాడ్. గోవుకు ముందు నువ్వు నమస్కరించుకున్నావు, చక్కగా గోవుకి ఏదో పెట్టావు, దట్ ఈస్ గుడ్. సర్పం వచ్చింది, కాటేసినట్టుగా వస్తే మంచిదే అని చెప్తారు. నేను చుట్టేసినట్టుగా వస్తే మంచిది కాదు. అంటే కాటేసినట్టుగా వస్తే నీకు ఏదో పెద్ద విపత్తు ఆ స్వప్న రూపంలో పోయింది. దీనికి ఏం చెప్తారంటే మీరు ఇందాక అన్నట్టుగా శివాభిషేకము, త్రిజట స్వప్న వృత్తాంతము అంటారు, అది చదువుకోవడం కానీ, లేదా మనకి గజేంద్ర మోక్ష ఘట్టం అని ఉంటుంది, అది చదువుకోవడం కానీ, రామాయణ మహాభారతాలు లాంటివి వినడం కానీ చేయాలి. ఇంకోటి ఏంటంటే బ్యాడ్ స్వప్నం వచ్చింది అర్ధరాత్రి సమయంలో 1-2 గంటల సమయంలో, నిద్రలేచి మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని భగవంతుని స్మరించుకొని నిద్రపోమని చెప్పింది శాస్త్రం. మంచి అప్పుడు ఏమవుతుందంటే ఇంకో మంచి స్వప్నం వచ్చి అది నల్లిఫై అయిపోతుంది. మీకు మంచిది వచ్చింది 4 గంటలప్పుడు, నిద్రపోకూడదు అని చెప్తుంది శాస్త్రం. నిద్రలేచి చక్కగా కాలకృత్యాలు తీర్చేసుకుని పూజ చేసుకోమని చెప్పింది. ఎటువంటి స్వప్నం వచ్చినా మీరు వెంటనే నిద్రలేచి ఎవరికి చెప్పొద్దు అని చెప్పింది శాస్త్రంలో. మీరు పొద్దున్నే నిద్రలేచి అన్నీ అయిపోయి గుడికి వెళ్ళొచ్చి మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత చెప్పాలి స్వప్నం విషయం. గుర్తుండదు కదా చాలా మందికి. గుర్తుండని స్వప్నం అసలు మీకు అది పనిచేయదు. ఫస్ట్ అంటే ఇప్పుడు మీకు బాగా గుర్తుండే స్వప్నాన్ని నిద్రలేచిన వెంటనే మళ్ళీ దాన్ని రిపీట్ చేసుకుంటాడు మనిషి. గుర్తులేని స్వప్నం చెప్పాల్సిన అవసరం లేదు, అది ఫలించదు కూడా. ఓకే. చాలా మంది అడిగే క్వశ్చన్స్, మాతో మాట్లాడే మాటలు ఏంటంటే, నేను మీకు ఇందాక చెప్పాను పాము కల్లోకి వస్తుంది. చాలా మందికి ఏంటంటే పాము, చనిపోయిన పాము కల్లోకి రావడం, ఆర్ ఎల్స్ చనిపోయిన పాముని చీరుస్తున్నట్టు కల్లోకి రావడం, అందులో మనుషులు ఉండడం లాంటివి, ఇలాంటి కళ్ళు కొన్ని వస్తుంటాయి. అండ్ ఇది ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూ, ఒకటి క్వశ్చన్ ఇది. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఒక మనిషికి వాళ్ళ కుటుంబంలోనే ఒక అమ్మాయి పెద్ద పిల్ల అయినట్టు, ఆ ఫంక్షన్ జరుగుతున్నట్టు కల వచ్చింది. ఇది షేర్ చేసుకుంటే పెద్దవాళ్ళు ఏమన్నారంటే, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి, మేబీ వాళ్ళకి ఏమైనా అవ్వచ్చేమో అని అన్నారు. సో ఒక మంచి జరిగింది, బట్ బ్యాడ్ సైన్ అని అంటున్నారు. ఇటుపక్క ఒక బ్యాడ్ కల వచ్చింది, లైక్ పాము చనిపోవడం కానీ, పావుని చీరిస్తే అందులో మనుషులు ఉండడం లాంటివి చూపించారు. ఈ రెండిటికి మీనింగ్స్ ఏంటి? కొన్నేమో స్పష్టంగా ఈ స్వప్నం వస్తే ఈ ఫలితం అని చెప్పారు. బట్ 90% ఆఫ్ స్వప్నాన్ని ఎలా తీసుకోవాలంటే, మీరు ఎలా ఫీల్ అయ్యారు స్వప్నంలో, అగ్లీగా ఫీల్ అయ్యారా, బ్యాడ్గా ఫీల్ అయ్యారా, భయపడ్డారా, అది బ్యాడ్ సైన్ కంపల్సరీ. మంచిగా ఫీల్ అయ్యారా, కొండ ఎక్కుతున్నట్టు కల వచ్చింది కష్టపడి, ఇట్స్ గుడ్. పడిపోతున్నట్టు కల వచ్చింది, మంచిది కాదు. స్వచ్ఛమైన వాటర్ వచ్చింది, ఇట్స్ గుడ్. మురికి నీళ్ళు వచ్చాయి, మంచిది కాదు. ఇట్లా మీకు స్వప్నంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు, వాటర్ తాగుదామని వెళ్ళారు, అయ్యో మురికి నీళ్ళు ఉన్నాయి తాగుదామంటే, ఇట్స్ బ్యాడ్. అంటే మీ ఫీల్ని సంబంధంగా మీకు వస్తుంది, దాని ఫలితం కూడా ఉంటుంది. ఓకే సార్, అంటే లైక్ కొంచెం లిబర్టీ తీసుకొని అడుగుతున్నాను, ఏమనుకోకండి. చాలా మందికి నగ్నంగా ఉండే కళలు వస్తూ ఉంటాయి. అది ఒక అమ్మాయి అయినా కావచ్చు, అబ్బాయి అయినా కావచ్చు, చిన్నపిల్ల కావచ్చు, పెద్ద పిల్ల కావచ్చు, ఎవరైనా కావచ్చు. నగ్నంగా ఉన్న వాళ్ళు కళలోకి వస్తే ఏంటి, దాని అర్థం ఏంటి? దానికి 2 రకాలు ఉంటాయి. ఒకటి, వాళ్ళకి ఏదైనా కొన్ని ప్రేత సంబంధించిన ఇది వాళ్ళకి పట్టుకుందని ఒకటి అర్థం. రెండవది ఏంటంటే, వాళ్ళకి అంటే లైఫ్లో ఇంకొక లైఫ్ ఒకటి స్టార్ట్ అవబోతుంది కూడా అర్థం. 2 రకాలుగా ఉంటుంది. ఓకే. ఈ డ్రీమ్, అంటే లైక్ ఈ డ్రీమ్ అని కావచ్చు, కళలు నిజమవుతాయా అని కళల మీద కూడా కొన్ని ఉంటూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఇందాక అందుకే చెప్పాను, ఇదే సీన్ ఇంతకుముందు ఎక్కడో నాకు కళ వచ్చింది అంటుంటామని, నిజమవుతాయా లేదా అనేటువంటి దానికి అదే మనకు ఉదాహరణ. ఓకే. అండ్ అలానే లైక్ ఇందాక మాట్లాడుతూ చాలా వరకు అడగాలనుకుంది ఏంటి అని అంటే, సనాతన ధర్మం గురించి కూడా మాట్లాడాలి. ఈ మధ్య చాలా మందికి ట్రెండ్ అయిపోయిందండి, ఏమనంటే సనాతన ధర్మం అంటారు. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? నాకు తెలిసి చాలా మందికి తెలియదు. ఈవెన్ దో నాకు తెలిసినంత వరకు నాకు కూడా తెలియదు సనాతన ధర్మం అంటే ఏంటో. ఫస్ట్ సనాతన ధర్మం అంటే ఏంటో చెప్పండి. సనాతనము అంటే ఆది నుంచి ఉన్నటువంటిది, సృష్టి ఎప్పుడైతే మొదలైందో అక్కడి నుంచి ఉన్నటువంటిది, వేదంలో ఉన్నటువంటి విషయాలని చెప్పేది కూడా సనాతనం. గుర్తుపెట్టుకోండి ఒకటి, సనాతన ధర్మంలో ఉన్నది ఏమిటి అంటే, నువ్వు ప్రతి దాంట్లో భగవత్ శక్తిని చూడు,
చెట్టులోని, పుట్టలోని, స్త్రీలోని, పురుషుల్లోని, ప్రతి మనిషిలోని మీరున్నారు. మీరంటే మిమ్మల్ని చూడడం అని కాదు. మిమ్మల్ని మీకు రెస్పెక్ట్ ఇస్తూ మీలో ఒక భగవత్ స్వరూపం ఉంది. మన వాళ్ళు అందుకే చెట్టుకి, పుట్టకి ప్రతి దానికి మొక్కుతారు. ప్రతి అవతారంలో ఒక్కొక్క రకమైనటువంటి తాబేలు కూర్మ అవతారం. అవునా? అలాగే నరసింహస్వామి అవతారం. ఇవన్నీ ఎందుకంటే మనకి చాలా స్పష్టంగా భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ గరుత్మంతుడిని, పక్షుల్లో గరుత్మంతుడిని నేను, మృగములలో సింహముని నేను అని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఏమిటంటే నువ్వు ప్రతి దానిలో భగవంతుణ్ణి చూస్తే నువ్వు రెస్పెక్ట్ఫుల్గా ఉంటావా? ఎక్కడ అసలు భగవత్ స్వరూపాన్ని నువ్వు ఎక్కడ చూడకుండా ఉన్నప్పుడు నీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. నువ్వు ప్రతి దాంట్లో భగవంతుని చూస్తున్నావు ఉదాహరణకి, అప్పుడు నీ మైండ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మీకు స్పష్టంగా తెలిసింది ఎలాగా ప్రతి ఒక్కరి హృదయంలో ఆ పరమాత్మ ఉన్నాడు అని. అప్పుడు మీ మైండ్ అవతల వ్యక్తితో నువ్వు రెస్పెక్ట్ఫుల్గా ఉంటావా, రెస్పెక్ట్లెస్గా ఉంటారా? రెస్పెక్ట్ఫుల్గానే ఉంటాం కదా. ఆ రెస్పెక్ట్ఫుల్గా జీవితాన్ని అవతల వ్యక్తిని ధార్మికంగా నడుచుకోవడానికి, అంటే ధార్మికమైనటువంటి జీవనం సాగించేదే సనాతన ధర్మం. ధర్మం అనే పేరుని చూశారు అందులో. సనాతనంగా వస్తున్న ధర్మాలు అనమాట. అంటే ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ధర్మాలు సనాతన ధర్మం అంటే. ఎప్పటి నుంచో వస్తున్న ధర్మాలు ఏమిటవి అంటే ప్రతిదీ ఆ యొక్క పరమాత్మ సృష్టికర్తలోవే, ప్రతి దాంట్లో పరమాత్మ ఉన్నాడు. ప్రతి దాన్ని నువ్వు ధార్మికంగా వ్యవహరించు, ధార్మికంగా జీవించు, ధర్మంగా ఉండని చెప్పేది సనాతన ధర్మం. ఒక్క ముక్కలో చెప్పాలంటే. ఓకే. సో మీరు చెప్పింది ఇప్పుడు ఇది కరెక్టా కాదా? ఇలా ఉండాలనుకుంటారా? సొసైటీలో ఉండకూడదు అనుకుంటారా మీరు? అలానే ఉండాలనుకుంటా. అందుకే అది గొప్పదైంది. ఓకే. మీరు చెప్పింది నిజమే. యాహ్! బట్ నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. ఏంటి అనంటే జనరల్‌గా ఇప్పుడు సనాతన ధర్మం అనేది ఏంటంటే మనం రెగ్యులర్‌గా చేసే కొన్ని కర్మని కూడా చాలామంది నమ్ముతారు. మనం చేసే దాన్ని బట్టే కర్మ మనకి చూపిస్తుంది అని మీరు అంటారు. కర్మ అంటే ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఒక ఒక వ్యక్తితో ఒక రకంగా ప్రవర్తించారు. కోపంగా ప్రవర్తించాడు. మిమ్మల్ని ఒక రకంగా తిట్టుకుంటాడు. బాగా మంచి చక్కగా ప్రవర్తించాడు. దట్ ఈస్ కర్మ. మనం చేసే ప్రతి పని కర్మే. అది. అవును. అంటే ఇప్పుడు నేను చెప్పేదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక దగ్గర విన్నాను. తెల్లవారుజామున లేచి స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళకూడదు. నిప్పు గ్యాస్ వెలిగించకూడదు. ఆర్ ఎల్స్ పొయ్యి వెలిగించకూడదు. వంట వండకూడదు. ఆ వండిన వంటని తినకూడదు అని అంటారు. ఎగ్జాక్ట్‌లీ. ఇది దీనికి సనాతన ధర్మకి ఏంటి లింక్ ఉంది? సనాతన ధర్మం అంటే ఇక్కడ చెప్తా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సైన్స్ మీరు నమ్ముతారు కదా. అది సైంటిఫిక్గా మీరు కొన్ని విషయాలు తెలుసు కదా. సైంటిఫిక్గా మనకు నిద్రపోయినప్పుడు మనం నిద్ర లేచే ముందు మనలో నుంచి కొన్ని టాక్సిన్స్ బయటకు వస్తాయి. అవునా? ఇప్పుడు ఈ టాక్సిన్స్ ఇలాగే ఉంటాయని నమ్ముతారా? మీరు ఎక్కడికైనా ఒక వ్యక్తిని టచ్ చేసినప్పుడు, ఒక వస్తువుని టచ్ చేసినప్పుడు, లేకపోతే కొన్ని ఆ క్రిములు కానీ అవన్నీ వాటికి అంటుతాయని నమ్ముతారా, నమ్మరా? ఫస్ట్ అంటుతాయి. ఖచ్చితంగా అంటుతాయి. ఈ అంటిన పాత్రలకి మీరు వండుకున్నప్పుడు ఆ వండుకున్నటువంటి దాంట్లో కూడా వెళ్తాయని నమ్ముతారా, నమ్మరా? డెఫినెట్లీ వెళ్తాయి. వెళ్ళినటువంటి పదార్థం మనం తింటే మంచి చేస్తుందా, చెడు చేస్తుందా? డెఫినెట్లీ చెడే చేస్తుంది. రైట్. అంటే ఇప్పుడు దీన్ని మనం ఏం అర్థం చేసుకోవాలి? ఫ్రెష్గా స్నానం చేసి పూజ అనుకోండి, వంట వండుకోండి అనుకోండి, వండడం వల్ల నష్టం ఉందా, లాభం ఉందా? లాభమే ఉంది కదా. రైట్. ఇది ఒకటి మార్గం. రెండవది, పూజ గదిలో మనకి సరే వంట గదిలోకే వెళ్ళొద్దు అంటారు. ఎందుకంటారు అంటే ఇప్పుడు మీకు అక్కడ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఈ టాక్సిన్స్ మళ్ళీ ఆ వేడికి ఇంకో రకంగా నీ బాడీలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. నువ్వు లేచిన వెంటనే స్నానం చేస్తే, నువ్వు ఫ్రెష్ అయితే, నీ పైన ఉన్నటువంటి ఆ క్రిములు క్లియర్ అయిపోతే నువ్వు హెల్తీగా ఉంటావు. ఫస్ట్ నువ్వు హెల్తీగా ఉండడం కోసం పెట్టినటువంటి ఒక నియమం. పొద్దున్న లేచి స్నానం చేయి. స్నానం చేసిన తర్వాత వంటగదిలోకి వెళ్ళు, లేదా స్నానం చేసిన తర్వాత పూజ గదిలోకి వెళ్ళు. పూజ గదిలోకి ఎందుకు వెళ్ళాలి? స్నానం చేసిన తర్వాత ఏమి ఇక్కడైతే నువ్వు వంట వండుతున్నావు, ఇక్కడ నువ్వు వంట వండట్లేదు కదా అని అడగొచ్చు. పూజ గదిలోకి వెళ్ళి మనం ఏం చేస్తాం? ధ్యానం చేస్తాం, ప్రాణాయామం చేస్తాం. మరి స్నానం చేయకుండా వెళ్ళిన వాడి క్రిములు అందులోకి వెళ్ళి అక్కడ చేరాయి. ప్రాణాయామం చేస్తాను, నీ ముక్కులోకి వెళ్తాయి, వెళ్ళవా క్రిములు? వెళ్తాయి. సో దట్ ఈస్ బోత్ సైంటిఫిక్. చాలా రీజన్స్ ఉన్నాయి దానికి. ఓకే. మీరు ఇందాక మాట్లాడుతూ స్నానం గురించి అడిగారు కదా. స్నానం, తల స్నానం అనేది మంగళవారం చేయకూడదు, శనివారాలు చేయకూడదు ఇలా అంటారు కదా. సో స్నానం చేసే విధానం ఏంటి? అంటే లైక్ తల స్నానం రెగ్యులర్గా చేయొచ్చా? ఏంటంటే మీరు ఇందాక అన్నట్టుగా సనాతన ధర్మంలో స్నానం అనేటువంటి దాన్ని ఏదో నీళ్లు ఉన్నాయి మనం స్నానం చేస్తున్నాం అన్నట్టు కాకుండా ఆ గంగాదేవి అని ఫీల్ అవ్వాలి. మీరు ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు స్నానం చేసే ముందు గంగా, యమున, గోదావరి ఈ జలాలు అన్నీ ఈ నీరంతా కేవలం వాటర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఇది గంగా, స్వచ్ఛమైనటువంటి గంగా,
యమున, సరస్వతి అనే భావనతో మీరు స్నానం చేసి చూడండి ఒకసారి. ఆ ఫీల్ ఎలా ఉంటుంది చూడండి. మీరు స్నానం చేసేటప్పుడు ఆ అనుభూతి ఎలా పొందుతారో చూడండి. అంటే ఆ దేవతా స్వరూపంగా భావించి మీరు స్నానం చేసినప్పుడు ఉండే ఫీల్‌కి ఏదో షవర్ కింద నిలబడ్డం, ఏదో ఆలోచించుకుంటూ ఏదో స్నానం చేసి వచ్చేసాం అనే దానికి చాలా తేడా ఉంటుంది. ఖచ్చితంగా తేడా ఉంటుంది. అయితే ఈ మంగళవారాలు, శనివారాలు ఎందుకు చెప్తారంటే హెడ్ పార్ట్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ మార్స్. ఆస్ట్రాలజికల్‌గా దిస్ ఈజ్ మార్స్ అన్నమాట. ఓకే. మార్స్ అనేది ఫైరీ ఎలిమెంట్. ఓకే. మార్స్ అనేది ఫైరీ ఎలిమెంట్. మంగళవారం, ఆదివారం సన్ ఈజ్ ఆల్సో ఫైరీ ఎలిమెంట్. ఓకే. హెడ్ పార్ట్‌కి సన్ అండ్ మార్స్ కారకులు. ఈ ఫైరీ ఎలిమెంట్‌కి వాటర్ ఎలిమెంట్ కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది? ఆ ఫైరీ ఎలిమెంట్ ఆరిపోతుంది. అందుకని తల అంటుకోవద్దు అంటారు. తల స్నానం చేయకూడదు కాదు. ప్రతి పురుషుడు రోజు తల స్నానం చేయొచ్చు. తల అంటుకోవడం ఈజ్ నూనెని పెట్టి అంటుకుంటారు. ఈ సన్ అండ్ మార్స్ అనేటువంటిది ఫైరీ ఎలిమెంట్స్‌కి, ఈ సాటర్న్ అంటే నూనె సాటర్న్ కారకుడు. సో సన్ అండ్ సాటర్న్ కానీ, మార్స్ అండ్ సాటర్న్ కానీ ఎవరికైనా ఎవరి జన్మ జాతక చక్రంలో అయినా కలిసి ఉండాలనుకోండి, మీరు ఒక అంటే నేను చెప్పే విషయాన్ని మీకు అర్థం అవ్వాలంటే ఒక 5,000 జాతకాలు తీసుకొని రీసెర్చ్ చేయాలి. మేము అన్నీ అలా రీసెర్చ్ చేస్తాం స్టూడెంట్స్తో కూర్చొని. ఒక 5,000 జాతకాలు లేదా ఒక 10,000 జాతకాలు సాటర్న్ అండ్ మార్స్ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి 99% ఆఫ్ కేసెస్ ఈజ్ ఓవర్ అగ్రెసివ్‌గా ఉంటారు. ఓకే. ఒక 10,000 జాతకాలు మూన్ పాడైన జాతకం 10,000 తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా మెంటల్లీ డిస్టర్బ్డ్‌గా ఉంటారు. సన్ అండ్ సాటర్న్ జాతకాలు తీసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కొడుక్కి, తండ్రికి పడదు సరిగ్గా. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఆ కాంబినేషన్ శాస్త్రంలో అలా చెప్పారు. నువ్వేం చేస్తున్నావు అంటే వాంటెడ్లీ ఒక కాంబినేషన్ తెచ్చుకుంటున్నావు. మంగళవారం నాడు, ఆదివారం నాడు తలస్నానం చేసి నూనెని రాయడం వల్ల, తెచ్చుకోవడం వల్ల నువ్వు ఇరిటేటివ్‌గా నీ లైఫ్ పాడవుతుంది అనే భావన ఆ ఆస్ట్రాలజికల్ కాంబినేషన్‌లో చెప్తారు. నార్మల్ స్నానం చేయొచ్చు తలస్నానం. కానీ తల తల అంటుకోవడం అనేటువంటిది మంగళ, శనివారాలు, మంగళ, ఆదివారాలు చేయకూడదని చెప్తారు. మిగతా రోజులు చేయొచ్చు. పర్టికులర్‌గా మంగళవారం, ఆదివారం వద్దని చెప్తారు. ఓకే. అంటే నాకు తెలిసి ఒక మనిషి ఏం చేసినా తన జాతకంతో ముడిపడి ఉంటుంది. ఉంటుంది. కదా? ఎందుకుండదు? ఇప్పుడు ఎందుకు మీకు ఒకతను జపాన్‌లో ఒక రీసెర్చ్ చేశాడు. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే వాళ్ళకి క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. నోబెల్ బహుమతి వచ్చింది ఆయనకి. క్యాన్సర్ రావడం తక్కువగా అవకాశాలు ఉన్నాయి. అండ్ అతనికి హెల్త్ ఇష్యూస్ తక్కువగా వస్తాయి ఏకాదశి ఉపవాసం ఉంటే. దాన్ని మనకి ఆస్ట్రాలజీ ఏం చెప్తుంది? ఏకాదశి నాడు ఉండేటువంటి సన్ అండ్ మూన్ ప్లానటరీ పొజిషన్స్ ఎలా ఉంటాయంటే 1 and 5 ఆర్ 3/11 యాక్సెస్‌లో ఉంటాయి. 1/11 ఆర్ ఈ యాక్సెస్‌లో ఉంటాయి. ఉన్నప్పుడు ఏంటంటే 1 and 5 అంటే ఏంటంటే ఇమ్యూనిటీ పెరిగే సమయం అది ఏకాదశి. సో ఇమ్యూనిటీ పెరిగేటప్పుడు మీరు ఫుడ్ తినకుండా ఉంటే మన బాడీ క్లీనింగ్ ప్రాసెస్‌లో ఉంటుంది. సో చాలా విషయాలు, ఎన్నో డౌట్స్ ఉండేవి, అవన్నీ చిన్న చిన్నగా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మాట్లాడదాం మీతో. ఎంతో అంటే నాకు తెలిసి ఈ పాడ్కాస్ట్ చాలా మందికి యూస్ఫుల్ అవుతుందని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీమాత్రే నమః. దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ దిస్ పాడ్కాస్ట్ విల్ యూజ్ యూ.